గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ మీ యొక్క వీడియోస్ ఒక వీలైతే ఆన్ చేసి మీ యొక్క ప్రెజెన్స్ని చూపించండి. ఉన్నారా? ఈ క్లాస్కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు వచ్చి జస్ట్ న్యూ అని టైప్ చేయండి. ఓకే, స్టార్ట్. అభినవ్ సార్ స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఎస్, క్లాస్ స్టార్ట్ చేసేదానికి ముందు జస్ట్ ఒక సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, చాలామంది న్యూగా వచ్చున్నారు. ఓకే, ఇది వచ్చి చాలా సింపుల్ క్లాస్ అండి. ఈరోజు వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది, అందరికి అర్థం అవుతుంది. ఓకేనా? మీ డౌట్స్ అంతా చివరిలో లాస్ట్లో అడగండి. విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, see, inhale through nose and hold for 2 seconds and exhale through mouth. 6 seconds. Okay, 4 count కి వచ్చి inhale through nose, then 2 counts కి వచ్చి hold చేయాలి. మెల్లగా 6 counts కి వచ్చి మెల్లగా నోట్ తో మెల్లగా గాలి వదలాలన్నమాట. నేను ఒకసారి చేస్తాను, చూసి తర్వాత నాతో పాటు మీరు చేయండి. ఓకే, బోత్ హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర, ఒళ్ళు అలా పెట్టుకునేసేయండి. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్, hold and exhale. Again, inhale, hold and exhale. Again, inhale through nose, hold and exhale. Relax. Gently rub your both palms. Place your palms on your eyes. Feel relaxed. Open your eyes. We'll start the class. Relax ga unda? Yes. ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. మన అందరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఉందా అండి? కొంతమంది మొబైల్ క్లాస్ వింటూ ఉండొచ్చు, కొంతమంది సైడ్లో మొబైల్స్ ఉండొచ్చు. ఓకే, మొబైల్లో ఇప్పుడు ఒక చిన్న చూసేటప్పుడు ఏమవుతుందంటే బ్లింక్ అవుతోంది. ఏమనేసి రెడ్ కలర్లో బ్లింక్ అవుతోంది. దానికి మీనింగ్ ఏంటి సార్? ఛార్జింగ్ 10%, 5%, 20% ఇలా ఉన్నప్పుడే మీకు వచ్చి ఆ రెడ్ కలర్ అనేది చూపిస్తూ ఉంటుంది, సిగ్నల్. అవునా? ఎస్, థమ్స్ అప్. ఎస్, మొబైల్లో ఛార్జ్ అయిపోతే సిగ్నల్ చూపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా మన బాడీ ఉంది కదా, మన బాడీలో ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చే ముందు మనకు చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. మీ బాడీ నిరంతరం మీతో మాట్లాడుతూనే ఉంటుంది. మీరు అది గమనిస్తున్నారా? ఎంతమంది గమనించారు? గమనించుంటే హ్యాండ్స్ ఎలా, హ్యాండ్ రైస్ ఇమేజ్. ఎస్, మీ శరీరం మీతో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుంది మీకు తెలుసా? థమ్స్ అప్ తెలుసుంటే, కొంతమందికి తెలియకుంటే మేబీ నేను చెప్తాను ఈరోజు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. చాలా మందికి తెలుస్తుంది అనమాట. ఓకే, మొబైల్ ఎలా ఛార్జింగ్ అయిపోతే మనకి వచ్చి సిగ్నల్ ఇస్తుందో, అదేవిధంగా మన ఆరోగ్యంలో వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే మన బాడీ మనకి కొన్ని లక్షణాల ద్వారా, మన బాడీకి కొన్ని లక్షణాలు అనమాట, లైక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, డ్రై స్కిన్ కానీ, ఎక్కువగా దాహం ఉండడం కానీ, మలబద్ధకం, ఇలా ఇటువంటి విషయాల ద్వారా, ఇటువంటి లక్షణాల ద్వారా మన శరీరం మనతో మాట్లాడుతుంది. ఏమంటారు? నిజమే కదా? కరెక్టే కదా సార్? కరెక్టే కదా? ఎస్, వెరీ వెరీ నైస్. అందరూ చాలా యాక్టివ్గా ఇంటరాక్టివ్గా ఉన్నారు. నోట్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, అదేవిధంగా నేను ఇప్పుడు వచ్చి చెన్నైలో ఉంటున్నాను అనమాట. చెన్నై నుంచి నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరూ కలవడానికి. ఓకే, వస్తూ ఉన్నప్పుడు నాకు డాష్ బోర్డ్లో కొన్ని సిగ్నల్స్ కనిపించాయి. ఏం సిగ్నల్స్ అని చెప్తానా? ఇప్పుడు ఫ్యూయల్ ఉంది కదా, ఇప్పుడు నేను చెన్నై నుంచి హైదరాబాద్ రావాలంటే ఎన్ని లీటర్స్ అవుతుంది? దాన్ని నేను ముందే ఊహించుకొని దాన్ని ఫిల్ చేసుకుంటే, ఫ్యూయల్ వచ్చి నేను ఫిల్ చేసి ట్యాంక్ ఫిల్ చేసుకుంటే నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను వచ్చేయచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, నేను వచ్చి ఏదో కొంచెం అర్జెంట్లో వచ్చి సరిగ్గా నేను ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేయలేదు, నా పాటు నేను వచ్చేస్తూనే ఉన్నాను.
నాకు డాష్ బోర్డ్లో వచ్చి అలారం సిగ్నల్స్ వస్తూనే ఉంది. ఏమని చూస్తే ఫ్యూయల్ నిల్ అవ్వబోతుంది అనేసి. నేను అప్పుడు నేను ఏం చేయాలి, నియర్ బై పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో అక్కడ నేను వచ్చి పార్క్ చేసేసి ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే రిలాక్స్డ్గా వచ్చి నేను వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతాను అనమాట. మిమ్మల్ని నేను ఇంట్రాక్ట్ చేయగలుగుతాను. లైక్ దట్ మన జర్నీ, లైఫ్ జర్నీలో, మన యొక్క లైఫ్ జర్నీలో మన శరీరం మనతో పాటు ప్రయాణించే ఒక అద్భుతమైన ఒక వెహికల్ లాంటిది అనమాట. ఓకే, దాంట్లో డిస్టర్బెన్స్ వస్తే, దాంట్లో అంటే బాడీలో ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మనకి లక్షణాల ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తుంది. దాన్ని మనం అది గుర్తు పెట్టుకోవాలి. మనం దట్ మీన్స్ ఇలా జరిగిందా, ఓకే, మనం వెంటనే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టు మనం కొన్ని తెలుసుకోవాలి. కొన్ని నాలెడ్జ్ మనం వచ్చి అక్వైర్ చేసి పెట్టుకుంటే, మనం సంపాదించి పెట్టుకుంటే, నాలెడ్జ్, మన హెల్త్ సంబంధించిన నాలెడ్జ్ మనం తెలిసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే చేంజెస్ ని ఈజీగా మనం కనిపెట్టి మనం దానికి కావాల్సినది ఇప్పుడు అలారం సిగ్నల్ చూసాం కాబట్టి మనం వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ ని ఫిల్ చేయగలిగాం. అంటే నాకు ఆ నాలెడ్జ్ ఉంది. ఓకే, ఇలాగే వెళ్తే ఎక్కడ స్ట్రక్ అయిపోతే మళ్ళీ వచ్చి బండి మూవ్ అవ్వదు అనేది నాకు తెలుసు కాబట్టి అక్కడ నేను స్టాప్ చేశాను, దానికి కావాల్సింది ఇచ్చేసాను, ఫ్యూయల్ ఇచ్చాను, తర్వాత సాఫ్ట్ గా వెళ్ళిపోయాను. అదేవిధంగా మన బాడీలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ సిగ్నల్స్ కొన్ని లక్షణాలు చూపిస్తాయి కదా, ఆ లక్షణాలు వచ్చినప్పుడు మనం అది తెలుసుకుంటే, దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకేమవుతుంది, మన స్టార్టింగ్ జర్నీ నుంచి ఎండింగ్ జర్నీ వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు సార్, అవునా కదా? ఎస్, లైఫ్ అనేది చాలా సింపుల్ సార్, చాలా హ్యాపీగా మనం లీడ్ చేయాలి. మనం ఫస్ట్ వచ్చి హెల్త్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది మనం సంపాదించి పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక్కరైనా వచ్చి హెల్త్ రిలేటెడ్ ఒక అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఉండే వరల్డ్ లో పెద్ద ఖర్చులు అంటే ఏంటంటే, ఒకటి ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు, లేదు హెల్త్ సంబంధించిన హాస్పిటల్ ఖర్చు ఉంటుంది. అవునా కదా సార్? ఈ రెండు మేజర్ గా ఇంట్లో వచ్చి ఏమవుతుందంటే, మన ఒక ఇదంటారు కదా, వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్, మన ఎర్నింగ్స్ లో బడ్జెట్ మనం వేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ నెల మనం వచ్చి ఒక బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్ లో మనం ఎంత పొదుపు చేయాలనుకున్నా కానీ లేని కొన్ని ఖర్చులు వస్తుంటాయి. దాంట్లో ఖర్చులు ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి ఇటువంటి ఖర్చులు మనకు కొంచెం తగ్గాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం కొంచెం హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ నాలెడ్జ్ మనం వచ్చి గెయిన్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇది వచ్చి నేను డయాగ్నోసిస్ అనేది అలోపతికి ఈక్వల్ డయాగ్నోసిస్ కాదు, కానీ ఇది అబ్జర్వేషన్. మీ యొక్క వెల్నెస్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఒక ఆరోగ్య సమస్య, దట్ మీన్స్ ఏదైనా సిక్నెస్ వచ్చేదానికి ముందే లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు బయటపడిన వెంటనే మనం వచ్చి కొంచెం కేర్ తీసుకుంటే దాంట్లో నుంచి బయట రావచ్చు. దానికి రిలేటెడ్ గా నేను వచ్చి ఒక అవేర్నెస్ క్లాస్ లాగా అనమాట. యాక్చువల్గా ఈ రోజు ఇది 3 రోజుల క్లాస్ అండి. ఈ 3 రోజుల క్లాస్ లో వచ్చి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్. ఈ రెగ్యులర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంపార్టెంటే, కానీ ఈ రోజు ఏంటంటే టైటిల్ అనమాట. ఓకే, ఒక సినిమా అనుకోండి, ఒక సినిమా వచ్చి ఫస్ట్ టైటిల్ టీజర్ రిలీజ్ లాగా అనమాట. ఈ రోజు మీకు వచ్చి ఫుల్ అండ్ ఫుల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ క్లాస్ వచ్చి టైటిల్ రిలీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారా? ఒక చిన్న లాఫ్టర్ యోగా చేసేసి మళ్ళీ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అందరూ ఓకేనా? హెల్దీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఓకే, హెల్త్ సీకర్స్ మీరంతా వచ్చి ఏంటంటే హెల్త్ వచ్చి ఇంకా బాగా ఫ్లోరిష్ అవ్వాలి. మన ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉన్నారు, ఒక మంచి మనసుతో ఈ క్లాస్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ వచ్చి సెల్ఫ్ క్లాప్ అనమాట, సెల్ఫ్ క్లాప్. బికాస్ మీకు ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వీలైనంత వరకు మనం వచ్చి సర్వీస్ చేయాలి, హెల్త్ ని వచ్చి వాళ్ళకి అక్వైర్ చేయాలన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ క్లాస్కి వచ్చారు. దానికి అందరికీ వచ్చి పేరు పేరున వచ్చి అభివందనాలు. ఓకే, నెక్స్ట్ లాఫ్టర్ యోగా. లాఫ్టర్ యోగాలో హూ హూ హా హా ఈ యొక్క యాక్టివిటీ చేసేసి మన క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అందరూ ఓకేనా? ఓకే అంటే అందరూ థమ్స్ అప్ ఇవ్వండి. థమ్స్ అప్ రాలేదు. ఓకే, వచ్చింది. ఓకే, వెరీ నైస్. ఓకే, మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే ముందు కొంచెం జోష్గా ఉండాలన్నమాట, యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మనం వచ్చి ఎక్కువగా లెర్న్ చేయగలుగుతాం. ఓకే, చాలా 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 థ్యాంక్స్ అండి. అందరూ చాలా మంది థమ్స్ అప్ ఇచ్చారు. ఓకే, హూ హూ హా హా అలా అంటున్నప్పుడు ఏమవుతుందంటే మన 7 చక్రాస్ లో, మన బాడీలో 7 చక్రాస్ అనేది ఉందండి, యోగాలో చెప్తారు.
దాంట్లో విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం అంటే మనం కమ్యూనికేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి థైరాయిడ్ కి రూట్ కాజ్, ఎమోషనల్ కాజ్ ఏమంటే కమ్యూనికేట్ చేయలేరు. వాళ్ళు అనుకున్న విషయాన్ని క్లియర్ గా వచ్చి కమ్యూనికేట్ చేయలేరు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క చక్ర కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది, విశుద్ధ చక్ర ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని కొన్ని బీజ మంత్రాలతో, కొన్ని యొక్క శబ్దాలతో వచ్చి యాక్టివేట్ చేయొచ్చు. ఆ విధంగా హూ హూ హా హా అన్న లాఫ్టర్ యోగా మనం చేయబోతున్నాం. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు విశుద్ధ చక్ర వచ్చి యాక్టివేట్ అవుతుంది. మన 7 చక్రాస్ లో విశుద్ధ చక్ర యాక్టివేట్ అవుతుంది. యూ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ క్లియర్లీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక సమస్య ఎలా వస్తుందంటే ఒక విషయాన్ని మనం క్లియర్ గా కమ్యూనికేట్ చేయలేకపోతేనే అది సమస్యగా మారుతుంది. ఆ సమస్యని మనం క్లియర్ చేయాలనుకుంటే మాట్లాడాలి. వాళ్ళకి ఆ నిజాన్ని, మీరు అనుకుంటున్న విషయాన్ని క్లియర్ గా చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి. ఓకే, దీనికి ఈ యొక్క టెక్నిక్ యూజ్ అవుతుంది. ఈ రోజు క్లాస్ కి దీనికి సంబంధం లేదు, కానీ మనం వచ్చి చిన్న ఇది ఒక హెల్త్ రెమెడీ. ఓకే, చేద్దామా సార్, చేద్దామా మ్యామ్? ఓకే, అందరూ రిలాక్స్ గా ఉండండి. చేతితో పెన్ పేపర్ ఏదో ఉంటే పక్కన పెట్టేసేయండి. రెండు చేతులు ఇలా తీసుకోండి, రిలాక్స్ గా పెట్టండి. ఓకే, రైట్ సైడ్ హూ హూ హా హా, హూ హూ హా హా, హూ హూ హా హా, హూ హూ హా హా, హూ హూ హా హా. రిలాక్స్, దట్స్ ఇట్. అందరూ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా అండి? ఓకే, వెరీ నైస్. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను రిలేటెడ్ టు క్లాస్. స్క్రీన్ కనిపిస్తుందా అండి? అభినవ్ సార్, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మేడం, ఎస్. సార్, థ్యాంక్ యూ వంశీ సార్. ఓకే, యువర్ బాడీ స్పీక్స్ బిఫోర్ డిజీజ్. మీ బాడీ అంటే మీ శరీరం మీతో తరచుగా మాట్లాడుతుంది. మీకు ఆరోగ్య సమస్య వచ్చేదానికి ముందు కొన్ని లక్షణాల ద్వారా మీతో మాట్లాడుతుంది. ఈరోజు క్లాస్లో మనం పల్స్ గురించి, టంగ్ నాలుక గురించి, హెల్త్ సిగ్నల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, కెన్ యువర్ బాడీ గివ్స్ ఎర్లీ హెల్త్ సిగ్నల్స్ బిఫోర్ ఇల్నెస్ అపియర్స్? ఎస్. కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ముందు వచ్చి మనకి కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతుంది. ఏ రోగాలకి ఎటువంటి లక్షణాలు అనేది మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్, వాట్ యు విల్ డిస్కవర్ టుడే. ఈ రోజు మీరు ఏమి తెలుసుకోబోతున్నారు అంటే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్. అంటే ఎటువంటి వార్నింగ్ సిగ్నల్స్ మీ బాడీ మీతో చెప్పబోతుంది. డిస్కస్ how the human body communicates and subtle changes prior to the disease onset. లోపల ఆర్గాన్స్ లో డిస్టర్బెన్స్ రావడానికి ముందే వచ్చి మనకి ఏమవుతుందంటే కెమికల్, దట్ మీన్స్ బ్లడ్ లో చేంజెస్ రావడానికి ముందే కూడా వచ్చి ఎనర్జీ డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. ఓకే, సింపుల్ గా ఎలా చెప్పాలంటే మీకు ఫీవర్ రాబోతుంది అనుకోండి. ఫీవర్ అంటే మీరు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, 1 వీక్ ఫుల్ గా, సండే కూడా వచ్చి మీరు అనుకోకుండా మీకు ఓవర్ టైం వర్క్ ఇచ్చేసారు మీ ఆఫీస్ లో, మీరు వర్క్ చేస్తున్నాయి, ప్రాపర్ స్లీప్ లేదు, మీకు వచ్చి బాగా టైర్డ్ గా ఉంది, బాడీ పెయిన్స్ అన్ని వస్తుంది. ఇవన్నీ ఏమంటే లక్షణాలు. బాడీ పెయిన్ వస్తుంది, రెస్ట్లెస్ గా ఉన్నారు. ఓకే, బాడీలో మీకు ఫీవర్ రాబోతుంది అనే దానికి ఒక వార్నింగ్ సైన్స్ లాగా అనమాట. చిన్న చిన్న వాటి మైల్డ్ ఫీవర్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వరకు ఏంటంటే బాడీ మీతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆ యొక్క కమ్యూనికేషన్ మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే మీకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు. డిసీజ్ నుంచి రోగాలు అనేది రాకుండా మనం అరికట్టవచ్చు. ఓకే, నేచురల్ అబ్జర్వేషన్. ప్రకృతి పరంగా మనం అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఒక మనిషిని చూడంగానే అలసిపోయినారనుకోండి, కళ్ళు బాగా అలా సొమ్మగించినట్టు ఉంటుంది, స్కిన్ ఫుల్ గా డ్రై అయినట్టు ఉంటుంది, పెదాలు ఎండినట్టు ఉంటుంది, స్కిన్ డల్ లుక్ ఇస్తున్నాం, ఒక డల్ కంప్రెషన్ అనేది రావడం. ఇవన్నీ అబ్జర్వేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనల్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే డైలీ మీరు వచ్చి అద్దంలో చూసుకుంటారు కదా, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటారు కదండి. అప్పుడు
మీరు తెలుసుకోవచ్చు. ఓకే, కళ్ళ దగ్గర వచ్చి స్కిన్ ఎలా ఉంది, మీ యొక్క నాడి వ్యవస్థ, ఇవన్నీ ఈరోజు మీకు చెప్పిపోతున్నాను. ఓకే, మీ నాడిని ఎలా మీరు ఫీల్ అవ్వాలి, మీ నాళికలో చేంజెస్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి, మీ స్కిన్ చేంజెస్ ఎలా ఉంటే ఎటువంటి సమస్యలు రావచ్చు, ఇవన్నీ ఈ రోజు నేచురల్ అబ్జర్వేషన్ లో వచ్చి మీరు లెర్న్ చేయబోతున్నారు. దెన్ వెల్నెస్ డైనమిక్స్. అండర్స్టాండ్ హౌ నేచర్ వెల్నెస్ అబ్జర్వేషన్ వర్క్స్ ఇన్ హోలిస్టిక్ హెల్త్ సిస్టమ్. ఈ రోజు నేను చెప్పబోయేది వెల్నెస్ డైనమిక్స్ అన్నమాట. దీనికి అలోపతి ట్రీట్మెంట్ కి ఎటువంటి పొంతనాలు ఉండవు. అంటే ఏంటంటే మనం యూజువల్ గా మెడికల్ సైడ్, హాస్పిటల్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పారామీటర్స్, వాళ్ళు వచ్చి బీపీ చెక్ చేస్తారు, టెంపరేచర్ చెక్ చేస్తారు, బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసి, యూరిన్ శాంపిల్స్ చెక్ చేసి దాంట్లో వచ్చే రిపోర్ట్ ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అని ఇస్తారు అన్నమాట. కానీ హోలిస్టిక్ హెల్త్ సిస్టమ్ లో ఫస్ట్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చి అల్లోపతిలోనే ఉంటుంది అనమాట. అసెస్మెంట్ అని చెప్తారు, అసెస్మెంట్ చేస్తారు. ఓకే, అదే విధంగానే హోలిస్టిక్ హెల్త్ సిస్టమ్ లైక్ ఆయుర్వేద, సిద్ధ, నేచురోపతి, యునాని, అన్నిట్లో ఆయుష్ లో వచ్చి ఇంక్లూడ్ అయ్యే అన్ని నేచురల్ ట్రీట్మెంట్, ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ లో వచ్చి నాడి చూస్తారు. వాద, పిత్త, కఫ అనే నాడిని చూస్తారు అన్నమాట. టీసీఎం లో వచ్చి ఏం చేస్తారంటే కుడి వైపున ఎడమ వైపున 2 చేతుల్లో నాడి దగ్గర వచ్చి 3 పెరిఫరల్, 3 డీప్ పల్సెస్, 3 వచ్చి పైన పెరిఫరల్ గా, అంటే పెరిఫరల్ గా పైన, దెన్ డీప్ గా అన్నప్పుడు లోపలగా ఫీల్ అవుతారు ఇంటర్నల్ ఆర్గాన్స్. ఈ పక్క ఒక 6 ఇంటర్నల్ ఆర్గాన్స్, ఈ పక్క 6 ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద ఆర్గాన్స్ యొక్క చేంజెస్ ని మనం స్కాన్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దీంట్లో ఎనర్జీస్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. నాడిలో మనం ఎనర్జీస్ చేంజెస్ ని ఫీల్ అవ్వగలుగుతాం. ఓకే, ఎనర్జీ చేంజెస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బయోకెమికల్ చేంజెస్ వస్తుంది, బ్లడ్ లో చేంజెస్ వస్తాయి. ఓకే, బ్లడ్ లో చేంజెస్ అలా ట్రీట్ చేయకుండా పెట్టుంటే ఆర్గాన్స్, టిష్యూస్ డ్యామేజ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడు కానీ ఒకేసారి మన యొక్క ఆర్గాన్స్ డిస్టర్బ్ అయిపోదు. ఫస్ట్ మనకు ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అవుతుంది, ఆ తర్వాత బయోకెమికల్ చేంజెస్ జరుగుతుంది, ఆ తర్వాత ఆర్గాన్స్ అండ్ సెల్స్ వరకు వచ్చి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసారా, మనం వచ్చి ఫస్ట్ లెవెల్లో ఎనర్జీ డిస్టర్బెన్స్ ఉన్న అప్పుడే వచ్చి కనుక్కోవచ్చు. అందువల్లే నేను చెప్తాను ప్రివెన్షన్. ఇది వచ్చి మన యొక్క డిజీజ్ ప్రివెన్షన్ కి యూజ్ అవుతుంది. లేదు ఆల్రెడీ క్రానిక్ లో ఉన్నారు, అక్యూట్ లో ఉన్నారు అంటే కొంచెంగా హీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్ పాయింట్స్. మాస్టరింగ్ ద సింపుల్ అండ్ ప్రాక్టికల్ సెల్ఫ్ కేర్ వెల్నెస్ పాయింట్స్ దట్ ఎనీ వన్ కెన్ సేఫ్లీ అప్లై. ఇప్పుడు మీకు అక్యుపంక్చర్ గురించి నాకు నిల్ నాలెడ్జ్ మ్యామ్, జీరో నాలెడ్జ్ మ్యామ్ అనుకుని ఈ క్లాస్ లో కూర్చున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ రోజు నేను చెప్పబోయే కొన్ని అక్యుప్రెషర్ పాయింట్స్. ఓకేనా అండి, ఇప్పటి వరకు మీకు అర్థమైందా? కంటిన్యూ అవ్వచ్చా వంశీ సార్? Yes, madam. Very nice. Yes, right. ఓకే, నెక్స్ట్ నేను ఇంతకు ముందే మీకు ఫస్ట్ క్లాస్ ముందులో ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. నేను చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తాను, ఫ్యూచర్ లో వస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేదానికి ముందు ఏమైంది, నేను కార్లో వచ్చేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి నీళ్ళగా చేసుకొని వచ్చాను, సగమే పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఎక్కడ తిరుపతిలో కానీ వేరే ఎక్కడ కానీ స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు నేను ఏం చేయాలి, ఫ్యూయల్ వచ్చి ఫుల్ చేయాలన్నమాట. లైక్ దట్ వెన్ ఫ్యూయల్ ఇస్ లో ఇన్ ఎ వెహికల్, వార్నింగ్ లైట్ అపియర్స్ ఆన్ ద డాష్ బోర్డ్ లాంగ్ బిఫోర్ ద ఇంజిన్ ఇంజిన్ స్టాప్ అయ్యే ముందు, ఇంజిన్ లో వచ్చి ప్రాబ్లం వచ్చేదానికి ముందే వచ్చి అలారం సిగ్నల్స్ అనేది వస్తుంది. ఆ విధంగానే మన బాడీలో యువర్ బాడీ ఆపరేట్స్ సిమిలర్లీ, గివింగ్ ఎర్లీ వార్నింగ్ ఇండికేటర్స్ బిఫోర్ మేజర్ ఇంబ్యాలెన్స్ అక్కర్స్. మన బాడీలో అక్యుపంక్చర్, నేచురోపతి, ఇటువంటి నేచురల్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఏంటంటే రోగం అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఈజ్ అంటే ఏంటి ఆ పదంలోనే ఉందండి. మనం ఈజీ అంటే ఏంటి, ఈజీగా మనం ఏదైనా వర్క్ చేస్తాం అనుకోండి, ఈజీగా ఉన్నాం, ఈజీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. డిస్ఈజ్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాం. ఓకే, డిస్టర్బ్డ్ గా ఉన్నాం అంటే డిస్ఈజ్. ఓకే,
యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీ వర్క్. మీరు ఎటువంటి వర్క్ అయినా కానీ ఈజీగా చేసుకుంటూ పోతే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీరు చేస్తున్న చిన్న చిన్న వర్క్ లో కూడా మీరు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే మీ యొక్క బాడీలో డిజీజ్ అనేది వచ్చినట్టు. ఓకే, అదే విధంగా బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్. మన యొక్క TCM లో కానీ అక్యుపంచర్ లో, నేచురోపతి, ఇటువంటి ట్రెడిషనల్ థెరపీస్ లో బ్యాలెన్స్ గా ఉండేది వచ్చి హెల్త్ అన్నమాట. ఇంబ్యాలెన్స్ అయితే అన్హెల్త్ ఆర్ డిజీజ్ వచ్చినట్టు. ఎయిదర్ ఇట్ మే బి లో ఆర్ అబోవ్. ఇంబ్యాలెన్స్ ఇలా ఉన్నా ఒకటే, అలా పోయినా ఒకటే అనమాట. లైక్ అతివృష్టి, అనావృష్టి. ఒక ఎనర్జీ లెవెల్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షాకాలం వచ్చి చాలా చోట్ల, ఇప్పుడు కేరళలో చూసారండి కంటిన్యూస్ వర్షం, కర్ణాటకలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, ల్యాండ్ స్లైడ్స్, డ్యామ్స్ అన్ని ఫుల్ అయిపోతుంది. అస్సాంలో ఇటువంటిది ఏంటంటే ఎక్కువ వర్షం, నీరు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్, కలామిటీస్ వస్తుంది. అదే విధంగా మన బాడీలో ఉండే ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో రోగాలు అనేది ఆరిజిన్ అవుతుంది, ఉద్భవిస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి, మన బాడీలో ఈ యొక్క 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడమే హెల్త్ అంటారు. ఓకేనా? ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, మన బాడీలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. లైక్ ఎలా సిగ్నల్ వస్తుందో ఆ విధంగా అన్నమాట. ఓకే, ఎటువంటి సిగ్నల్స్ వస్తుంది, పూర్ స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, ఓకే, డైజెస్టివ్ చేంజెస్ రావడం, సెరిమానం, దట్ మీన్స్ మీరు తీసుకున్న ఆహారం వచ్చి జీర్ణశక్తి తగ్గడము, లేకపోతే కాన్స్టిపేషన్ రావడము, లూజ్ టూల్స్ రావడము, ఇటువంటిది. కానీ లో ఎనర్జీ లెవెల్స్, ఆహారం తీసుకుంటున్నాను మేడం కానీ నేను చాలా వీక్ గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను, అప్పుడు లోపల ఇంబ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ స్ట్రెస్ సిగ్నల్స్. కొంతమంది న్యూగా జాబ్ లో జాయిన్ అయి ఉంటారు, కొత్తగా ఏదైనా వర్క్ చేస్తుంటారు, అప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని చేంజెస్ అనేది కనబడతాయి. స్ట్రెస్ సిగ్నల్స్ అన్నమాట. లైక్ స్కిన్ డ్రై అవ్వడం, తరచు పెదాలు తడపడం. అంటే వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని ఈజీగా మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు కొంచెం నర్వస్ గా ఉంటారు. ఓకే, అదే విధంగా వచ్చి జుట్లు ఎక్కువ రావడం స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఇటువంటి లక్షణాలన్నీ బయటపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ అబ్జర్వేషన్, కోర్ ప్రిన్సిపల్. మన ఈరోజు క్లాస్ కి కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే అబ్జర్వేషన్. మనం ఏదైనా ఒక పనిని సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఆ పని చేసే ముందు ఆ పనిలో మనం ఎలా చేయాలని ఒక అబ్జర్వేషన్ చేయాలన్నమాట. అది ఎవరైనా ఆల్రెడీ చేస్తుంటే దాన్ని అబ్జర్వ్ చేయడము, లేదు ఆ పని గురించి ఫుల్ గా మనం ఒక ప్లాన్ తీసుకోవడం, ఇలాంటివి ఏంటంటే ఫుల్ అనాలిసిస్. లైక్ దట్ ఒక క్లయింట్, ఒక పేషెంట్ వచ్చారు, లేదు మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేయొచ్చు బిఫోర్ మిర్రర్. ఓకే, అబ్జర్వేషన్ ఇస్ ద కోర్ ప్రిన్సిపల్. Observation is the first step towards a preventive lifestyle care, not medical diagnosis. See, ఇక్కడ నేను వచ్చి మెడికల్ డయాగ్నోసిస్ గురించి నేను చెప్పడం లేదు. ఓకే, మీ శరీరం మీతో పాటు 24/7 మీరు క్యారీ చేస్తున్నారు. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అని అడిగితే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చిపోయింది, అందరూ వచ్చి ఫ్రెండ్షిప్ డేకి వచ్చి బ్యాండ్స్ అన్ని కట్టున్నారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రీల్స్ వేశారు, ఫొటోస్ ని స్టేటస్ లో పెడుతున్నారు. నా దృష్టిలో మన లైఫ్ లో మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే మీ యొక్క శరీరం దా మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్. బికాస్ మీరు పుట్టినప్పటి నుంచి మీ ఈ యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళేంత వరకు, దట్ మీన్స్ ఈ యొక్క జర్నీ, మన జర్నీ ఉంది కదా, పుట్టిన నుంచి చావు వరకు మనతో పాటు పయనించే ఒకే ఒక ఇదేంటంటే మన యొక్క శరీరం అన్నమాట. ఓకే, ఆ శరీరం మీతో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదా. ఎలా మాట్లాడుతుంది? ఈ యొక్క లక్షణాల ద్వారా. ఓకే, అది మనం ఎలా తెలుసుకోవాలి? మనల్ని మనం అబ్జర్వ్ చేయాలి. మీరు మీ యొక్క అద్దం ముందర మిమ్మల్ని మీరు రెడీ అయ్యేటప్పుడు మీరు వచ్చి ఎలా రెడీ అవుతున్నారు, మేకప్ వాటి గురించి కాదండి, మీ యొక్క బాడీలో ఉండే ఆర్గాన్స్ కానీ, మీ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళలో చేంజ్ అయినదా, కళ్ళ దగ్గర రింకిల్స్ వచ్చున్నాయా, ఏజ్ రిలేటెడ్ గా వస్తాయి. ఓకే, కళ్ళల్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, రెడ్నెస్ ఉందా, లేదు స్కిన్ డ్రై అవుతుందా, స్కిన్ లో ఎక్కడ రెడ్నెస్ ఉందా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. దాంట్లో వాళ్ళని అబ్జర్వ్ చేయడమే వచ్చి మర్చిపోతున్నారు. రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారనమాట. ఆ క్లయింట్ కి వచ్చి రెడ్నెస్ ఒక దగ్గర కాలు దగ్గర ఉంది. మేడం అసలు ఇది ఎలా జరిగిందో నాకు తెలియలేదు మేడం, ఇప్పుడు పెయిన్ రావడంతో నేను చూసుకున్నాను, అక్కడ వచ్చి రెడ్నెస్ ఉంది. అంటే తను ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు తనకి తెలియకుండా దెబ్బ తగిలి ఉండేది, అది వచ్చి వర్క్ లో ఉండడం, ఆ బిజీలో వచ్చి చూసుకోవడం మర్చిపోయారు. ఎప్పుడు నొప్పి వస్తుందో అప్పుడు వచ్చి మనం అక్కడ గమనిస్తాం. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని మనం అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. అర్థమైందా ఈ పాయింట్? నెక్స్ట్ యువర్ బాడీ స్పీక్స్ ఎవ్రీ డే. మీ యొక్క శరీరం మీతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. ఏ విధంగా? మీ యొక్క నాడి ద్వారా, మీ యొక్క నాలిక ద్వారా, మీ యొక్క బాడీలో జరిగే డైలీ చేంజెస్ ద్వారా. ఎలా అని తెలుసుకుందాం. ఓకే, 3 natural signals provides continuous feedback regarding your body overall state of balance. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, బ్యాలెన్స్ అంటే ఇక్కడ మన హెల్త్ అనే అర్థం చేసుకోవాలి. ఓకే, మన బాడీ బ్యాలెన్స్డ్ గా ఉందా, ఇంబ్యాలెన్స్డ్ గా ఉందా అనేది మనం తరచూ చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? దీనికి ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు నేర్చుకోవాలి, ఈ నాలెడ్జ్ ని అప్టైన్ చేసుకోవాలి. ఈ నాలెడ్జ్ ని మీరు వచ్చి అర్థం చేసుకొని మీరు యూటిలైజ్ చేస్తే, మీ బాడీని మీరు వచ్చి అబ్జర్వ్ చేస్తే మీరు మీ డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలుగుతారు. ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు వచ్చి అరికట్టవచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే పల్స్. ఓకే, పల్స్ ని ఎలా మేడం చెక్ చేయడం? పల్స్ చెక్ చేయాలంటే మాకు మెడికల్ నాలెడ్జ్ కావాలి కదా అని మీరు అడగచ్చు. ఏదండి, 0 మెడికల్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని సూచనల ద్వారా మీరు వచ్చి అర్థం చేసుకునేటట్టు మీకు నేను చెప్పిస్తాను. ఓకే, ఫస్ట్, pulse reflects the internal rhythm and vitality and systemic energy distribution in the real time. అంటే ఏంటంటే మన బాడీలో జరిగే నిరంతరమైన ఒక చర్యల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఫస్ట్ మనకి ఎక్కడ కనుక్కోవచ్చు అంటే మన ఒక పల్స్ తో కనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో వచ్చి? అందరూ వచ్చి వాళ్ళ యొక్క రైట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ హ్యాండ్ లో ఇలా పెట్టుకొని, మీ ఊళ్ళో కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకొని మీకు చూపించడం కోసం ఇలా పెడుతున్నాను. ఓకే, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ని ఈ థంబ్ యొక్క దగ్గర జస్ట్ ఇలా ఇలా సింగిల్ ఫింగర్ మాత్రం పెట్టండి. రేడియల్ పల్స్ చూడడం మాత్రం నేను చెప్పిస్తాను. ఫస్ట్ టీసీఎం పల్స్ నేను చెప్పడం లేదు, రేడియల్ పల్స్ మాత్రమే. జస్ట్ ఫీల్ అవడం, ఎక్కువ అదమ్మకండి, జస్ట్ పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్, ఫీల్ ఇట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ ఇట్. ఫీల్ అయ్యారా? ఎస్ ఎస్. సి ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ రిథమ్, ఒక రిథమ్ లో వచ్చి పల్స్ అనేది పోతూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అది ఏం చూపిస్తుంది? మీ యొక్క బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్, వైటాలిటీ, ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు ఆ పల్స్ మీరు ఫీల్ అయ్యేది కొంతమందికి ఫాస్ట్ గా ఉండొచ్చు, కొంతమంది స్లోగా ఉండొచ్చు, కొంతమందికి చాలా డీప్ గా, చాలా లోతుగా ఉన్నట్టు ఉండొచ్చు, కొంతమందికి ఏదో తీగ పోయినట్టు ఉండొచ్చు. అలా డిఫరెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, జస్ట్ మీరు ఫీల్ అవ్వడం మాత్రం తెలుసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సింగిల్ ఇండెక్స్ ఫింగర్ మాత్రం పెట్టి మీ యొక్క థంబ్ దగ్గర ఫీల్ అవ్వండి. ఓకే, సి ఇక్కడ ఏంటంటే సిస్టమిక్ గా ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మీ యొక్క పల్స్ ని మీరు వచ్చి ఫీల్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఈ పల్స్ తో చేంజెస్ అనేది వస్తుంది. అది ఎలా అనేసి నేను నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ టంగ్. మనం టంగ్ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర ఒక చిన్న మిర్రర్ ఉంటే మిర్రర్ లో చూడొచ్చు, లేదు మీ మొబైల్ ఫోన్స్ లో బ్యాక్ కెమెరా పెట్టో లేదా ఫ్రంట్ కెమెరా పెట్టో మీరు ఒక నాలుకని మాత్రమే మీరు వచ్చి ఇమేజ్ తీసుకొని పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఫోన్ లోనే మీరు క్లాస్ అటెండ్ చేస్తున్నారంటే ఫోటో తీయడం కష్టం. అందువల్ల చిన్న మిర్రర్ ఏదైనా ఉంటే ఆ మిర్రర్ లో మీ నాలిక ఒకసారి గమనించండి. ఇట్ ప్రొవైడ్స్ ఎ క్లియర్ విజువల్ విజ్డమ్ ఇంటూ డైజెషన్, హైడ్రేషన్ అండ్ మెటబాలిక్ యాక్టివిటీ. మీ యొక్క టంగ్ క్లియర్ గా మీ యొక్క డైజెషన్ ప్యాటర్న్ ని, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అంతా చూపిస్తుంది. అది కాకుండా మీ యొక్క డైజెషన్ ఎలా ఉందని క్లియర్ గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా హైడ్రేటెడ్ గా ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. మెటబాలిక్ యాక్టివిటీ, మీ బాడీలో మీరు తీసుకున్న ఆహారం ఎనర్జీగా మారుతోందా, మాల్ అబ్జార్ప్షన్ అవుతోందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏంట్రా దీంట్లో ఇంత ఉందా నాలెడ్జ్, దీంట్లో ఇన్ని తెలుసుకోవచ్చా అన్నట్టు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. అవునండి, నేను చెప్పబోయే క్లాసెస్ మీరు కంటిన్యూగా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ నేను ఇవ్వబోతున్నాను. నెక్స్ట్, డైలీ చేంజెస్, ట్రాక్ ఆన్ గోయింగ్ షిఫ్ట్స్ ఇన్ ద మూడ్. మేడం ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, లేడీస్ కి బాగా అర్థమవుతుంది. జెంట్స్ అనుకోండి, జెంట్స్ కూడా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే తరచుగా వాళ్ళ ఇంట్లో జెంట్స్ వాళ్ళ యొక్క వైఫ్ వచ్చి ఒక్కొక్క మూడ్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు.
ఓకే, ఇప్పుడు జెంట్స్ కూడా అండి, ఇప్పుడు లేడీస్ అనుకోండి, వాళ్ళకి హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఏదైనా ఒక చిరాకు మూడ్తో వచ్చారనుకోండి, అప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు. రిలాక్స్డ్ గా బాగా భోజనం అయిన తర్వాత రిలాక్స్ గా కూర్చున్నప్పుడు అప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట వాళ్ళ ఒక మూడ్. దట్ మీన్స్ మూడ్ షిఫ్ట్స్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అదే విధంగా స్కిన్ కండిషన్, మన యొక్క స్కిన్ అందరికీ ఫీల్ అవ్వచ్చు అనమాట. స్కిన్ కండిషన్ ఎనర్జీ లెవెల్స్ బేస్ చేసుకొని స్కిన్ కండిషన్ వచ్చి చేంజెస్ ఉంటాయి. దెన్ ఓవరాల్ కంఫర్ట్ లెవెల్స్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కలాగా. మనకు చాలా ఇష్టమైన ఒక ప్లేస్ కి వెళ్ళాం అనుకోండి, చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాం అనుకోండి, రిలాక్స్డ్ గా ఉంటాం. మనకి ఇష్టం లేదు ఆ ప్లేస్కి వెళ్ళడం, కానీ బలవంతంగా ఎవరో ఇచ్చేస్తే ప్రలోభ పెడితే మనం వెళ్ళాం ఆ ప్లేస్కి. ఆడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చి చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఇవన్నీ డైలీ చేంజెస్ అన్నమాట. ఓకే, వీటి గురించి డెప్త్ గా నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్, టంగ్ అబ్జర్వేషన్. సరే, ఫస్ట్ పల్స్ అబ్జర్వేషన్ చూద్దాం. అందరూ ఫాలో అవుతున్నారు కదా, అర్థమవుతుందా? వంశీ సార్ కంటిన్యూ చేయొచ్చా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే, పల్స్ అబ్జర్వేషన్. వాట్ కెన్ ఏ పల్స్ టెల్స్ అస్? మనకి నాడి చూడడం ద్వారా, నాడిని ఫీల్ అవ్వడం ద్వారా మనకి ఏమి తెలుస్తుంది, ఏం అర్థం చేసుకోగలుగుతాం? నేను ఆల్రెడీ చెప్పానండి, మన TCM లో, మన ట్రెడిషనల్ చేంజెస్ లో, ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్స్ లో ఏం మనం వచ్చి అర్థం చేసుకోగలుగుతాం అంటే ఎనర్జీ లెవెల్స్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ మాత్రమే ఫీల్ అవ్వండి. ఓకేనా? అందరూ వాళ్ళ యొక్క కుడి చేయిని రిలాక్స్ గా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ని వాళ్ళ యొక్క కుడి చేయి యొక్క బటన్ వేలు కింది భాగంలో ఇలా 3 ఫింగర్లు పెట్టచ్చు, లేదా ఒక్కొక్క ఫింగర్ గా పెట్టులో మీరు వచ్చి ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇది రిలాక్స్డ్ గా ఉంటేనే చేయగలుగుతాం. అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారా? ఏదైనా వచ్చి బ్రేకింగ్ సెషన్ కావాలా? సెషన్ కొంచెం బ్రేక్ చేసి ఏదైనా యాక్టివిటీ చేయించాలా సార్? వంశీ సార్ ఎస్ మేడం, ఎస్ మేడం. చూడండి, పర్లేదు, అందరూ యాక్టివ్ గానే ఉన్నారు, చూడండి. యాక్టివ్ గా ఉన్నారా? చేయొచ్చా? ఓకే. పల్స్ అబ్జర్వేషన్ ఈస్ అ టైమ్ టెస్టెడ్ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీస్ used across the global holistic system. ప్రతి ఒక్కరు ఆయుష్ లో ఇంక్లూడ్ అయ్యే అన్ని ట్రెడిషనల్ థెరపీస్ లో వచ్చి ఫస్ట్ బాడీ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ లెవెల్స్ ఎలా తెలుసుకోగలుగుతారంటే పల్స్ ద్వారా అన్నమాట. పల్స్ అంటే నాడి నిర్ధారణ అనేది మనం క్లియర్ గా ఉన్నామనుకోండి, ఆ నాలెడ్జ్ మనకి కరెక్ట్ గా ఉందనుకోండి, మీరు ఆ ప్రొఫెషనల్ లో మీకు మీరే సాటి. అంటే అది చాలా ఇంపార్టెంట్ అయినది అనమాట. ఓకే, ఎందుకంటే నాడి నిర్ధారణ కరెక్ట్ గా ఉంటేనే మీరు కరెక్ట్ అయిన వచ్చి ఒక అక్యుప్రెషర్ కానీ, అక్యుపంక్చర్ పుల్లికలు కానీ, లేకపోతే వర్మ పాయింట్స్ కానీ మీరు వచ్చి కరెక్ట్ గా చేయగలుగుతారు. ఓకేనా? అందువల్ల పల్స్, నాడి నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, కీ క్వాలిటీస్ అసెస్డ్ ఇంక్లూడ్, దట్ మీన్స్ ఏమేమి కీగా చాలా ఇంపార్టెంట్ గా మనం అసెస్ చేయాలి అంటే దాని యొక్క స్పీడ్. ఇప్పుడు మీరు అందరూ ఫీల్ అవ్వండి, ఇలా ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టుకోండి, నాడి మీద ఇలా పెట్టుకునేసేయండి, ఫీల్ అవ్వండి, ఆ నాడిని ఫీల్ అవ్వండి. కళ్ళు మూసుకొని క్లోజ్ చేసుకొని ఫీల్ అవ్వండి. ఎందుకు నేను కళ్ళు మూసుకోమని చెప్తున్నానంటే మీ యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ యొక్క నాడి మీద రావాలి, అందుకోసమని. ఓకే, ఫీల్ ఇట్. ఫాస్ట్ గా ఉందా, స్లోగా ఉందా? రిథమ్ అంటే రెగ్యులర్ రిథమ్స్ ఉన్నాయా, రెగ్యులర్ రిథమ్, లేదా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా? ఫాస్ట్ గా రావడం, స్లోగా అవడం, ఫాస్ట్ గా రావడం, స్లోగా రావడం, ఇర్రెగ్యులర్ గా ఉందా? నెక్స్ట్, స్ట్రెంగ్త్. పల్స్ ఒక స్ట్రెంగ్త్ డీప్ గా ఉందా, సూపర్ఫిషియల్ గా ఉందా? సూపర్ఫిషియల్ అంటే పైకి రావడం. డీప్ గా ఉందా, బ్యాలెన్స్డ్ గా ఉందా? దట్ మీన్స్ సిమెట్రీ. సిమెట్రీ అంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం అనుకోండి, ఒక 30 సెకండ్స్ ఫీల్ అవుతుంటే ఫాస్ట్ గా వస్తుంది, మళ్ళీ స్లోగా వస్తుంది, అలా అన్ఈవెన్ గా ఉంది అనుకోండి, అది వచ్చి సిమెట్రీ అనమాట. సిమెట్రీ అంటే కరెక్ట్ గా సిస్టమేటిక్ గా రిథమ్ గా పోయిస్తుంటే అది సిమెట్రిక్ గా ఉన్నట్టు. ఓకే, ఇక్కడ కొన్ని పల్సెస్ అనేది డయాగ్రామ్ తో పాటు నేను పెట్టున్నాను. ఓకే, స్లిపరీ పల్స్, వైరీ పల్స్, వీక్ పల్స్, డీప్ పల్స్. ఓకే, ఈ రోజు గోల్ ఏంటంటే, టుడేస్ గోల్ ఏంటంటే బిల్డింగ్ పర్సనల్ హెల్త్ అవేర్నెస్, నాట్ మాస్టరింగ్ ద ఫుల్ డయాగ్నోస్టిక్ పల్స్ రీడింగ్. ఈ రోజు క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పానండి, ఇది వచ్చి టైటిల్ రిలీజ్ మాత్రమే. టీజర్ అంటారా, ఏదైనా ఏమేమో చెప్తారండి. వంశీ సార్ టీజరే కదా సార్? వంశీ సార్ మేడం చెప్పండి.
ఒక సినిమా రిలీజ్ చేయ ముందు వచ్చి టైటిల్ రిలీజ్ ఈవెంట్ ఏమంటారు సార్? ఫస్ట్ ఏంటంటే టైటిల్, టీజరు, ప్రోమో, తర్వాత సినిమా. ఇంకా 4-5 పాటలు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లోనే ఉన్నాం మనం. జస్ట్ అసలు ఏంటని మనం ఈ రోజు చూపిస్తున్నాం. మన ఈ క్లాస్ ఏంటంటే టైటిల్ అన్నమాట, టైటిల్ రిలీవింగ్ ఈవెంట్ అనమాట ఈ ఓకే. స్లిప్పరీ పల్స్ డయాగ్రామ్ లో క్లియర్ గా ఇచ్చాను చూడండి. పల్స్ అనేది వచ్చి బాగా ఫీల్ అవుతాము, తర్వాత పడిపోతుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ రావడం. ఇది వచ్చి స్లిప్పరీగా ఉంటుంది. మనం ఫీల్ అవుతుంటే ఈ ఇండెక్స్ ఫింగర్ లో అది ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. చూడండి, పల్స్ అనేది పర్టికులర్ గా మీరు ఫీల్ అయితేనే అర్థమవుతుంది. మనం చెప్పించడం కాదండి, మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీ యొక్క పల్స్ మీరు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వైరీ పల్స్. వైరీ పల్స్ అంటే ఆ పల్స్ మీరు ఫీల్ అవుతున్నప్పుడు అలా మీ చేతిలో నుంచి జారిపోతున్నట్టు, ఒక వైర్ మీ చేతిలో నుంచి ఇలా పోయి వచ్చినట్టు వైరీ పల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీక్ పల్స్. వీక్ హలో చెప్పండి సార్. रमेश भाई थोड़ा हाफ एन आवर थोड़ा टाइम दे दो, क्लास चल रहे ऑनलाइन, देखो साउंड देखो, తెలుగు క్లాస్ चल रही. వీక్ పల్స్ ఏంటంటే మన వల్ల వచ్చి ఫీల్ అవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఓకే, బాడీలో ఎనర్జీ వచ్చి తక్కువగా ఉన్నప్పుడు ఆ విధంగా వీక్ పల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డీప్ పల్స్. డీప్ పల్స్ ఏంటంటే చాలా డీప్ గా మనం వచ్చి ఫింగర్స్ ని పైన పెడితే మనకి ఫీల్ అవ్వదు, ఏమీ ఫీల్ అవ్వదు, బాగా డీప్ గా వచ్చి మనం చూడాలన్నమాట. ఓకే, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్స్ లో ఆ విధంగా జరుగుతుంది. అది మనం నెక్స్ట్ క్లాసెస్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇది యూజువల్ గా పల్స్ టైప్స్. నెక్స్ట్ టంగ్ అబ్జర్వేషన్కి వెళ్ళిపోదాం. నాలిక యొక్క అబ్జర్వేషన్ ఎలా చేయగలగాలి. ఓకే, నేను క్లియర్ గా ఇమేజెస్ లో తెలుస్తుందా ఇమేజ్ అందరికీ సార్? వంశీ సార్ ఓకే. A mirror to internal balance. The appearance of the tongue changes daily based on the hydration. మన యొక్క నాలుక డైలీ మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా, నీరు ద్వారా అది చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడే ఫ్రెష్ గా క్లాస్ ముందర క్లాస్ లో యాక్టివ్ గా ఉండాలనుకోని మీరు ఒక టీ తాగేసి వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీ టంగ్ లో చేంజెస్ అనేది ఉంటాయి. ఓకేనా, మీరు ఒక 2 hours ఏమి తినకుండా ఉంటే మీ యొక్క ఈ టంగ్ ఇమేజ్ తీసుకొని మీరు ఒక టంగ్ ఇమేజ్ పెట్టుకొని మీరు ఇప్పుడు చూడొచ్చు. ఓకే, ఏ ప్లేసెస్ ఎలా ఉందనేసి. ఓకే, ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చిన అనమాట ఇమేజెస్ చూడండి. కిడ్నీ, స్ప్లీన్, లంగ్ ఏరియా అండ్ ఇంటెస్టినల్ ఏరియా, ప్యాంక్రియాస్, స్టమక్, హార్ట్, నెక్ అండ్ బ్రెయిన్. ఓకే, ఈ ఏరియాస్ క్లియర్ గా చూడండి. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది కలర్, దెన్ షేప్, తర్వాత కోటింగ్. నాలుక మీద ఉండే ఆ కలర్ కోటింగ్ అనమాట, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అది కోట్ అనమాట. నెక్స్ట్ మాయిశ్చర్, తేమ. ఓకే, ద అపియరెన్స్ ఆఫ్ ద టంగ్ చేంజెస్ డైలీ బేస్డ్ ఆన్ ద హైడ్రేషన్, స్ట్రెస్ అండ్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఆహారం ద్వారాను, మనం ఉండే ఎమోషనల్ స్ట్రెస్ వల్ల కానీ, తీసుకునే నీరు ద్వారా కానీ మన బాడీలో ఆ టంగ్ లో చేంజెస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. కలర్ చూసి మనం ఏం కనుక్కోవచ్చు అండి? ఇండికేట్స్ ద టెంపరేచర్ అండ్ సర్క్యులేషన్. మన నాలుగులో కరెక్ట్ అయిన సర్క్యులేషన్ ఉందా, టెంపరేచర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేసి మనం వచ్చి కలర్ ద్వారా. మీరు అలోపతి డాక్టర్స్ వచ్చి టెంపరేచర్ చెక్ చేయాలంటే నాలుగు కింద థర్మోమీటర్ పెడతారు. ఇప్పుడు అందరూ వచ్చి యాక్సిలరీలో పెడతారు, కానీ ఫస్ట్ లో చిన్నపిల్లలు కూడా వచ్చి యాక్టివేట్ కావాలంటే నాలుగులో చూస్తారు. నాలుగులో బిలో ద టంగ్, అది పర్సనల్ అనుకోండి, మీదే థర్మోమీటర్ అనుకోండి, నాలుగు కింద పెట్టమని చెప్తారు, యాక్యురసీ కాదు. ఓకే, దెన్ షేప్ ఆఫ్ ద టంగ్ వచ్చి రిఫ్లెక్టింగ్ ద టిష్యూ ఫ్లూయిడ్స్ అండ్ టెన్షన్. కొంతమందికి చాలా మందంగా ఉండొచ్చు, కొంతమంది చాలా పల్స్గా ఉండొచ్చు. ఓకేనా, అది వచ్చి షేప్ కూడా వచ్చి మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తుందండి? మన బాడీలో ఉండే టిష్యూ ఫ్లూయిడ్స్ ని, మన బాడీలో ఉండే టెన్షన్ ని కూడా వచ్చి ఇచ్చేస్తుంది. కొంతమంది నాలుగు చాపండి అంటే నాలుగు ఎలా చాపుతారంటే చిన్నదిగా చాపుతారు, కొంతమంది పెద్దగా చాపుతారు అనమాట. ఓకే, బాడీ టెన్షన్ గా ఉంటే వాళ్ళ యొక్క నాలిక వచ్చి దట్ మీన్స్ ప్రొట్రూడెడ్, దట్ మీన్స్ చాపమని చెప్పినప్పుడు చూపించడానికి జంపుతూ ఉంటారు. నెక్స్ట్ కోటింగ్, నాలుక మీద ఉన్న ఒక లేయర్, ఆ కోట్, ఇట్ షోస్ ద డైజెషన్ స్టేటస్, డైజెస్టివ్ స్టేటస్. మనం తీసుకున్న ఆహారం లోపల ఏమేమి చేంజెస్ జరిగిందనేసి ఆ కోట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మాయిశ్చర్, తేమ. ఓకే, హైలైట్స్ ద ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మన నాలుకలో ఉండే తేమ కొంతమందికి చాలా డ్రైగా ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు చూసినా స్లిప్పరీగా అంటే గ్రీజ్ పూసినట్టు చాలా జిగటగా ఉంటుంది. కొంతమందికి నార్మల్ తేమ, నార్మల్ ఫ్లూయిడ్ ఉండడం వచ్చి హైడ్రేషన్ అండి.
ఎక్కువ తేమ గ్రీజీగా ఉందనుకోండి అదొక కండిషన్. అదే విధంగా చాలా డ్రైగా ఉందనుకోండి అదొక కండిషన్ అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ ట్రెడిషనల్ అబ్జర్వేషన్స్ ఆర్ సపోర్ట్స్ వైల్ ద సిగ్నల్స్ షుడ్ నెవర్ రీప్లేస్ ద క్లినికల్ డయాగ్నోసిస్. ఇవన్నీ ఏమంటే క్లినికల్ డయాగ్నోస్టిక్స్ ని ఏది ఇంటర్ప్రిటేట్ చేయడం లేదు. జస్ట్ ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ట్రెడిషనల్ దీంట్లో మనం ఏ విధంగా రోగాలు రాకముందే ప్రివెంట్ చేయడానికి ఏమేమి చేంజెస్ జరుగుతాయి అది ఎలా కనుక్కోవచ్చు అని మీకు చెప్పిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ why observation matters. Transition from reactive healthy care to proactive daily wellness. అంటే మన బాడీలో హెల్త్ కేర్, దట్ మీన్స్ ఏదైనా వెల్నెస్ కోసం మనం వచ్చి యాక్టివిటీస్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ థింగ్స్. మ్యామ్ నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, నా యొక్క సమాజాన్ని నేను ఆరోగ్యంగా పెట్టాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు చెప్పే క్లాస్ ని మిస్ అవ్వకండి. క్లియర్ గా నోట్స్ రాసుకోండి. 3 days క్లాసెస్ ని క్లియర్ గా వచ్చి మీరు వినాలి. ఓకేనా? హియర్ ఐ అబ్జర్వ్ టుడే. మీరు ఇతరుల్ని అబ్జర్వ్ చేయకండి, ఈ రోజు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు చూస్తూనే ఉంటారు కానీ మిమ్మల్ని మీరు చూసుకోరు. ఇంట్లో తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలకి ఏం కావాలని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కానీ మీ ఆరోగ్యానికి మీ హెల్త్ కి ఏం ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకోరు. మీ బాడీలో చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయరు. మీ చిన్న పిల్లల్లో వచ్చి మీ పిల్లలకి చేంజెస్ వస్తే వెంటనే కనిపెట్టేస్తారు. ఏంటో డల్ గా ఉన్నావు, ఏం ప్రాబ్లం అని మీరు అడుగుతారు. సరే మీకు ప్రాబ్లం అంటే మిమ్మల్ని ఎవరు అడుగుతారు? మీ తల్లిదండ్రులు అడుగుతారు. ఓకే, కానీ ఈ రోజు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐడెంటిఫై ద సబ్టల్ షిఫ్ట్స్ ఇన్ యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీలో డిస్టర్బెన్స్ ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, స్లీప్ ఎలా ఉంది మీకు, మీ యొక్క పల్స్ ని అబ్జర్వ్ చేయండి, మీ యొక్క టంగ్ ని అబ్జర్వ్ చేయండి, ఎటువంటి చేంజెస్ ఉన్నాయని నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, సపోర్ట్ ఎర్లియర్. ఇంప్లిమెంట్ ద మైనర్ లైఫ్ స్టైల్ బిఫోర్ ద స్లైట్ ఇంబ్యాలెన్స్ టర్న్స్ ఇంటూ డిస్కంఫర్ట్. అంటే మనం ఏమని చేయబోతున్నామంటే మన బాడీని మనం అబ్జర్వ్ చేయబోతున్నాము. స్లైట్ చేంజెస్ ని మనం వచ్చి ఎందువల్ల ఈ చేంజెస్ వచ్చాయి, దీన్ని ఎలా మనం మోడిఫై చేసుకోగలుగుతాము అనేది ఈ యొక్క క్లాసెస్ అటెండ్ చేయడం వల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది కదా. దాంతో మీరు వచ్చి సెల్ చేసుకోగలుగుతారు, మీ యొక్క లైఫ్ స్టైల్స్ ని చేంజ్ చేసుకోగలుగుతారు అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మీ యొక్క హెల్త్ ని మీరు వచ్చి కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ మెయింటైన్ ద హెల్త్ హ్యాబిట్స్, సస్టైన్ లాంగ్ టర్మ్ vitality through consistency and mindful daily routine practices. అంటే ఇప్పుడు మీరు చిన్న చిన్న చేంజెస్ మీ అలవాటులో, ఫర్ ఎగ్జాంపుల్ మేడం నాకు స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉందని చాలా మంది చెప్తారు. లేదు నాకు కళ్ళు చాలా మంటలుగా ఉంది మేడం, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది మేడం అని చెప్పి చెప్తారు. ఎందువల్ల? మీ యొక్క స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఉందా? 7 to 8 hours స్లీప్ ఉందా, మీకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా అనేది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. 11 to 3 పర్టికులర్ టైం ఫర్ లివర్. లివర్ అనేది వచ్చి మన బాడీలో ఉండే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్. అది ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారాన్ని దాంట్లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్, అంటే నచ్చు పదార్థాలు అంటారు కదా, టాక్సిన్స్ ని వచ్చి ఎలిమినేట్ చేస్తుంది. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలని సపరేట్ చేసి అవసరమైనది పెట్టుకొని అవసరం లేని బయట పంపించేస్తుంది అనమాట. ఓకేనా? ఇది 11 to 3 దానికి పర్టికులర్ టైం. మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క పర్టికులర్ టైం ఉంది. ఆ టైంలో పర్టికులర్ గా బాగా హెల్దీగా యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. మన గుండి 24/7 వర్క్ చేస్తూ ఉంటుందండి. కానీ లివర్ పర్టికులర్ టైం ఏంటంటే 11 to 3. ఓకేనా? మీరు ఆ టైంలో నిద్రపోకుండా టీవీ చూడడం, వెబ్ సిరీస్ చూడడం ద్వారా మీకు ఏమవుతుంది, లోపల మీరు తీసుకున్న లేట్ నైట్ తింటారు. 11 o'clock తింటారండి, 2 o'clock తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏంటంటే చాలా కాస్మోపాలిటన్ సిటీస్ లైక్ చెన్నై, మెడ్రాస్, బెంగళూరు, ఇక్కడంటే ఏమవుతుందంటే నైట్ అయితే బిర్యానీ సెంటర్స్ ఓపెన్ చేస్తారు. రోడ్లలో వచ్చి రోడ్ సైడ్ బిర్యానీస్ లాగా అనమాట. ఇప్పుడు అదే చాలా ఫేమస్ అయిపోతున్నాయి. 12 గంటలకు పోయి తింటారు. ఇలా తింటే బిర్యానీ అనేది చాలా మసాలాలు, స్పైసెస్ ఉండేవి అనమాట. అవి ఎలా జీర్ణం అవుతుంది? యాక్చువల్గా 11 to 3 అనేది లివర్ యొక్క టైం డిటాక్సిఫికేషన్. మీరు తిన్న ఆహారాన్ని మీరు నిద్రపోతూ ఉంటారు, ఆ టైంలో మీకు డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. మీరు నైట్ టైంలో పోయి బిర్యానీ తింటే ఏమవుతుంది? హెవీ లోడ్ స్టమక్ మీద మీకు ఆ ప్రాసెస్ వచ్చి స్టాప్ అయిపోతుంది. లివర్లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ వచ్చి స్టాప్ అయిపోయి ఆ డైజెషన్ ప్రాసెస్కి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది బాడీ. ఏ టైంలో ఏమేమి ప్రాసెస్ చేయగాలో అలా జరిగితే బాగుంటుంది. ఓకేనా? ఎందువల్ల అండి మనకి వచ్చి 3 పూట్ల భోజనాలు
ఆ భోజనాలు వచ్చి తెల్లారిపూట ఎలా తినాలి, మధ్యాహ్నం పూట ఎలా తినాలి, నైట్ టైంలో ఎలా తినాలి అని చెప్తున్నారు. ఎర్లీ అందరూ ప్రతి ఒక్కరికి చాలా మందికి అవేర్నెస్ వచ్చేసిందండి. ఎర్లీగా వచ్చి డిన్నర్ చేసుకుంటారు. లేట్ నైట్ డిన్నర్స్ అనేది అవాయిడ్ చేయాలి. అదే విధంగా నైట్ టైంలో హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. అది బిర్యానీ లాంటివి. బిర్యానీ అంతా అరగాలంటే ఎంత టైం పడుతుంది? డైజెషన్ కి చాలా స్ట్రెస్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఎందువల్ల చెప్పాల్సి వచ్చిందంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అలవాట్లు అంటే మనం చేసే ఒక పని తరచుగా చేస్తున్నాం అనుకోండి, అది అలవాటుగా మారుతుంది. అవునా కాదా అండి? అదే మనకు వచ్చి హెల్దీ అయిన అలవాట్లు ఉండాలి. తెల్లారితో లేయాలి, లేచిన వెంటనే కొంచెం వ్యాయామం చేయాలి, తెల్లారితో లేచిన వెంటనే కొంచెం వామ్ వాటర్ తీసుకోవడం, ఇలాంటి మంచి మంచి అలవాట్లు మనం వచ్చి రెగ్యులర్ గా చేయడం. మంచి మంచి పనులు రెగ్యులర్ గా చేయడం ద్వారా అది అలవాటుగా మారుతుంది. మీరు ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్తారు, ఒక ఎగ్జాంపుల్ ఒక రామ్ మా ఇంటికి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా తెల్లారితో లేస్తాడు, ఈ టైంకి తింటాడు, ఈ టైంకి నిద్రపోతాడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే మీరు రెగ్యులర్ గా ఎక్కడికి పోయినా కానీ క్రమం తప్పకుండా మీరు మంచి పనులు చేస్తూ ఉంటే ఆ హ్యాబిట్స్ పక్కన వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు అంటారు, మేడం నేను ఓకే మేడం, మా పిల్లలు వచ్చి టైంకి లేయడం లేదు, లేట్ నైట్స్ తింటున్నారు, ఇవన్నీ చెప్తే ఫస్ట్ నేనేమంటే పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్ ఫస్ట్ మనం వాళ్ళకి రోల్ మోడల్స్ గా ఉంటున్నాం. మనం తీసుకునే ఆహారం ఏ టైంకి తీసుకోవాలి, ఎలా తినాలి, ఇవన్నీ మనం చేంజెస్ తీసుకొచ్చి మనం పెట్టామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా చేంజ్ అవుతారు. మేబీ ఫస్ట్ డే చేంజ్ అవ్వరు. మీరు తరచు ఆ పని చేస్తూ ఉంటే మీరు ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండడం ద్వారా ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మంచి విషయాన్ని మనం 10 మందికి స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, అది సస్టైన్ గా చేయాలి. అంటే ఒకరోజు చేసి వదిలేయకూడదండి. సస్టైన్ కంటిన్యూస్ గా చేయాలి. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పనిని నేను తరచుగా చేస్తున్నాను, అదే టైంకి కరెక్ట్ గా చేయాలన్నమాట. మనం చేయకుండా నేను వచ్చి ఒక వారం చేశానండి, తర్వాత అది నాకు సెట్ అవ్వలేదండి, అలా వచ్చి ఆలోచించుకోండి. ఓకే, సారీ. Sustain the long-term vitality through consistent and mindful daily routine practices. మనం చేసే ప్రతి ఒక్క విషయాల్ని వచ్చి మైండ్ఫుల్ గా చేయాలి. మైండ్ఫుల్ గా చేయాలి అంటే ఏంటి? మన మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ కదా. మనం ఒక్క చోట కూర్చొని మనం ఒక బ్రీతింగ్ మీద గమనించాలి, అదే కదా మైండ్ఫుల్నెస్ అని మీరు అడగచ్చు. కాదండి, మనం చేసే ప్రతి పనిలో ఫిజికల్ ప్రెసెన్స్, మెంటల్ ప్రెసెన్స్ ఉండడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఆ పనిని చాలా అవేర్గా చేస్తాం. అర్థమవుతుందా మీకు? కంటిన్యూ అవ్వచ్చా వంశీ సార్? కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, see here the observation, మన బాడీలో చేంజెస్ ఏమొచ్చాయని మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ యొక్క చేంజెస్ ని మనం ఎలా వచ్చి మార్చాలి, లైఫ్ స్టైల్ అరేంజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని చేంజ్ చేసి మనం అది హ్యాబిట్, ఒక మంచి అలవాటు లాగా మార్చుకుంటే మన యొక్క వెల్నెస్ అనే ఒక మంచి, దట్ మీన్స్ ఆరోగ్యమైన శరీరాన్ని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. దట్ మీన్స్ మన బాడీలో చిన్న చేంజెస్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళ కింద ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోవాలి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రాపర్ గా 7 to 8 hours స్లీప్ ఉందా లేదా అని చూడండి. లేకపోతే దాన్ని రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఒక 3 months మీరు చేశారనుకోండి, మీ యొక్క డార్క్ సర్కిల్స్ ఎటువంటి క్రీమ్స్ లేకుండా, ఎటువంటి కాస్మెటిక్స్ లేకుండా మీ యొక్క డార్క్ సర్కిల్స్ నల్లిఫై అవుతుంది, జీరో అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీరు అర్థం చేసుకున్నారు, ఎందువల్ల వచ్చిందని తెలుసుకున్న ద్వారా సారీ మీరు ఎక్కడున్నాను, ఆ డార్క్ సర్కిల్స్ ని சார் நான் கிளாஸ்ல இருக்கேன், வந்து உக்காருங்க சார்.
సారీ టు డిస్టర్బ్ యూ, సారీ. ఒక డార్క్ సర్కిల్స్ మనకు వచ్చింది అనుకోండి, ఆ డార్క్ సర్కిల్స్ నుంచి మనం వచ్చి ఎలా బయటపడాలనేది మన లైఫ్ స్టైల్లో వచ్చి స్లీప్ ఒక రొటీన్స్ మనం చెక్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అది కన్సిస్టెంట్ గా మనం అది మెయింటైన్ చేస్తున్నప్పుడు మన యొక్క డార్క్ సర్కిల్స్ అనేది ఈజీగా వచ్చి ఇదవుతాం. ఎటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, కాస్మెటిక్స్ లేకుండా నవేడేస్ చాలా వరకు. சார் நான் கிளாஸ்ல இருக்கேன், வந்து உக்காருங்க சார். நீங்க வந்துட்டு உக்காருங்க சார், நான் கிளாஸ்ல இருக்கேன் சார், சாரி సార్. நான் ஒரு 10 minutes கழிச்சு கால் பண்றேன் சார். మేడం మేడం ఆ, సారీ డిస్టర్బ్. సో ఆయన పల్స్ ఆయన వచ్చింది ఆయన. అవును సార్. ఓ పని చేయండి మేడం, ఒక 2 minutes పర్లేదు. ఈ లోపల జస్ట్ నేను ఆయనతో మాట్లాడి చెప్పండి, టైం ఇది అయిపోయిన తర్వాత రమ్మని చెప్పండి, పర్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. సరే సార్, ఆయన మీరు చేస్తా కొంచెం ఉన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాడు. సరే ఒక్క నిమిషం సార్, మీరు క్యారీ ఆన్ చేసుకుంటారా సార్? ఒక్క నిమిషం. 5 minutes మీరు వెళ్ళి అది స్విచ్ చేసుకుని ఆయనతో చెప్పేసేయండి, ఈ లోపల నేను వీళ్ళతో మాట్లాడతాను. ఓకే ఓకే రైట్. అది మ్యూట్ లో పెట్టేయండి మేడం, మ్యూట్ మ్యూట్ అండ్ స్క్రీన్ ఆల్సో. రైట్. సో ఫ్రెండ్స్, సో ఇవాళ నుంచి మనకి ఇది పల్స్ క్లాసు. సో ఇవాళ రేపు ఎల్లుండ 3 days అనేది ఉంటుంది. పల్స్ టంగ్ ఇదేంటంటే ఇన్నోవేటివ్ ఇంటిగ్రేషన్ విత్ ఆక్యుప్రెషర్ అన్నమాట. పల్స్ టంగ్ ఆక్యుప్రెషర్ ఇంటిగ్రేషన్ క్లాస్ ఇది. సో దీని తర్వాత కూడా మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో ఇవాళ ఈవినింగ్ కూడా వేరే క్లాస్ అనేది ఫుడ్ గురించి కూడా క్లాస్ మన స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకి ఇది ఎక్స్క్లూజివ్ తెలుగు క్లాసెస్ అండి. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళ గురించి, తెలుగు మన సంస్కృతి, మన మాతృభాషలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. సో క్లాస్ ఎలాగుందండి, ఇవాళ క్లాస్ ఎలాగుంది జస్ట్ లైక్ అదే మీకు ఎలాగుంది అనేది టెక్స్ట్ అయినా చేయండి, లేకపోతే ఇది ఓకే. సో మనం కూడా మేడం కొంచెం ఒక 5 minutes రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి ఈ లోపల నేను ఎంటర్ అయ్యాను. రైట్. థ్యాంక్ యూ అండి, మేడంకి థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ అందరికి. సో రైట్ 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 రైట్. ఎందుకంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ అనమాట, మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఫర్దర్ క్లాసెస్ చేయడానికి అన్ని కూడా ముందుకు అనమాట. సో ఇది ముందే మీకు చెప్పాను, మన వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అనేది గతంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్, కొత్త వాళ్ళే చెప్తాను, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి చేసాం. సో ఇంచుమించు మనం లైవ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఈవెన్ కరోనా టైం నుంచి మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. పెద్ద పెద్ద ట్రైనర్లు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ నుంచి టాప్ మోస్ట్ లో ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ యొక్క సర్వీస్ పరంగా కానీ, ఇన్కమ్ పరంగా కానీ అన్ని కూడా ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో సో ఇంకోటండి, ఇప్పుడు ఈ క్లాస్కి ఇవాళే వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి అంటే న్యూగా వచ్చారనే వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. న్యూ అంటే ముందు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, న్యూగా ఈ రోజే అటెండ్ అవుతున్నాం, ముందు మా క్లాసెస్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, ఇదే క్లాస్ అటెండ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. ఎస్ 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 ఓకే రైట్ రైట్. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నారు. సో నేను అది ఆల్రెడీ మా గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే మేము ఎక్కడో బయట ఉంటాం, టక్కుమని ఫోన్ చేసి లింక్ అంటున్నారు. సో మేము మళ్ళీ ట్రాఫిక్లో ఎక్కడొక్కడ ఉంటాం. సో కొత్త వాళ్ళు ఎవరైతే గ్రూప్లో లేరో వాళ్ళు ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఆ గ్రూప్ అనేది ఏంటంటే మీరు డైరెక్ట్ మీరు కూడా యాడ్ చేసేయచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు. సో ఆ గ్రూప్లో మీరు యాడ్ చేయొచ్చు. నేను ఒకసారి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది పెడతాను. కొత్త వాళ్ళు, ఆల్రెడీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. 1 second. సో మనకి ఇంక నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. వర్షం పడినా, సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కరెంటు పోయినా, ఏదైనా కూడా మన ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి. సో మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యి ఉండండి, టైం అనేది స్పెండ్ చేయండి. ఎందుకంటే మీ టైము మా టైం అమూల్యమైంది. ఈ టైం అనేది మీకు ఎంతో కొంత ఈ సబ్జెక్ట్ పరంగా 100% మీరు చేసిన ప్రతి ఒక్క టైం అనేది కూడా మీకు 100% హెల్ప్ అవుతుంది. సో నేను ఒక్కసారి లింక్ పెడుతున్నాను. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో డౌట్ సెషన్ ఉంటాయండి. సో డౌట్ సెషన్లో ఏంటంటే ఒకటిసారి చిన్న రిక్వెస్ట్, ఒకళ్ళే వాళ్ళ మొత్తం అన్ని డౌట్స్, టోటల్ ఉన్న ప్రపంచంలో ఉన్న డౌట్స్ అన్ని కూడా తెచ్చేసి ఒకళ్ళే అడగద్దు.
ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మేము ఎందుకంటే ఇంటరాక్టివ్ పెడతాం ఏంటంటే అందరికీ ఈజీ అవ్వాలి. ఇది ఏంటంటే మనం స్టూడెంట్ లాగా స్కూలు టీచరు స్టూడెంట్లు కాదు. సో మనం అందరం ప్రొఫెషనల్స్, ఆల్రెడీ వర్కింగ్ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఏదైనా కూడా ఇది ఒక ఇంటరాక్టివ్ అండి. మనంతా కుటుంబం అనమాట, ఆరోగ్య కుటుంబం లాగా మనం ముందుకు వెళ్తాం. ఇందులో బాసు టాపు నేను అంత మీతో పాటు నేను అంతే సేమ్. సో ఒక బాసు కింద ఇది ఒక ట్రైనరు ఒక స్టూడెంట్ అనేది కాదు, ఇంటరాక్టివ్ అనమాట. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ క్లాస్ ద్వారా మీరు ఉపయోగపడి పబ్లిక్ ఎంతో కొంత మంచి ట్రీట్మెంట్, గుడ్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. మందులు లేని ఔషధ రహితం, మందులు లేని ఒక మన వరకు ఎంతవరకు చేయగలం అంతవరకు పబ్లిక్కి చేయవలసిన దాని గురించి మన ప్రయత్నం అది. సో అల్టిమేట్ మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే ఛాలెంజింగ్లు చేయొద్దు. సో మనకి ఎన్ని హోలిస్టిక్ థెరపీస్, ఆల్టర్నేటివ్ థెరపీస్లు ఉన్నా కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. సో ఏంటంటే ప్రత్యేక మార్గం అనమాట ఇది, ఆల్టర్నేటివ్ హోలిస్టిక్ అనమాట. సో మనకి డాక్టర్లు కూడా ఇంపార్టెంట్, మనం కూడా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే వీలైనంత వరకు శరీరాన్ని కత్తులు కటాలతో పాడు చేసుకోకుండా మన శరీరాన్ని మనం ఎంతవరకు మనం చేయగలమో దాని నిమిత్తం అనేది ఈ యొక్క వైద్య విధానం. సో ఇంకొకటి కొత్త వాళ్ళకి, సో మనకు కొంతమంది అడుగుతారు ఇవన్నీ వాటికి పనిచేస్తాయి, ఆకుపంచరు, ఆకుప్రెషరు, ముద్ర, మర్మ, హోలిస్టిక్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని. ఒకటి అండి పెయిన్ మేనేజ్మెంట్లో ఒకటి నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను చేసిన క్లాసుల యొక్క ఎక్స్పీరియన్స్, మన మిత్రుల యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి పెయిన్ మేనేజ్మెంట్లో చాలా టాప్ మోస్ట్గా ఈ యొక్క థెరపీ అనేది పనిచేస్తుంది. సో పెయిన్ మేనేజ్మెంట్లో మెరాకిల్స్ చేయొచ్చండి. మన చాలామంది మన ప్రాక్టీషనర్స్కి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు, ఎన్నో ఆపరేషన్ కేసులు కూడా మన వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్లో సాల్వ్ చేసిన కేసులు బోల్డ్ అని ఉన్నాయి. కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఈ యొక్క థెరపీ అనేది మన నిజంగా అద్భుతమైన భగవంతుడు యొక్క మన గాడ్స్ గిఫ్ట్ అండి. ఇది ఒక అందుకే అంటారు ఈ మర్మం కానీ కొన్ని పారంపర్య విద్యలు గురువు అనుగ్రహంతోనే చేయాలని చెప్పి. సో మీరు ఏంటంటే ప్రాక్టికల్, మీరు ఒక స్టేజ్ వచ్చే వరకు గురువు పారంపర్యగా చేయండి. పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత పేషెంట్లు టచ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఒక శరీరం, ఇప్పుడు జంతువులు వేరండి, మనం వేరు. జంతువులు ఏంటంటే అవి చెప్పుకోలేవు, దాన్ని ముట్టుకున్నా టచ్ చేసిన కుక్క అయితే అరుస్తుంది, వేరేవి చెప్పుకోలేవు. సో మనం ఒక మానవ శరీరాన్ని టచ్ చేసేటప్పుడు, థెరపీ చేసేటప్పుడు చాలా అలర్ట్గా చేయండి. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. సో ముందు మనకు నమ్మకం ఉండాలండి, మనం ఆ థెరపీ అనేది వర్క్ అవుతుంది అనేది. కొంతమంది డౌట్లతో ఉంటారు, డౌట్లతో ట్రీట్మెంట్ చేయొద్దు, హోల్ హార్టెడ్గా చేయండి. మీరు ఒకసారి టచ్ చేసినా కూడా రిజల్ట్ వస్తుంది సార్. నేను కొన్ని చూశాను, టచ్ చేశారంతే రిజల్ట్ వచ్చింది లైవ్లో. కలర్ థెరపీ ఎగ్జాంపుల్ ఉంది. కలర్ చిన్నపిల్లలు వాడుకునే స్కెచ్ పెన్ల ద్వారా కూడా అద్భుతమైన మెరాకిల్ అండి. మాకు ఒక ప్రెస్ మీట్ కూడా క్లాస్కి వచ్చాడు, ఊపుకుంటూ వచ్చాడు కాళ్ళు. ఏంటి సార్ మీరు ఎలా ఊపుతున్నారు ఏంటంటే నా కాళ్ళు నొప్పి అన్నాడు. మామూలుగా వచ్చాడు అనమాట. మేమే డబ్బులు ఇస్తాం, ఏదో వీడియో తీసుకెళ్తాం. అతనికి రిలీఫ్ చేసి పంపిస్తే కలర్ థెరపీ కూడా ఇంత బాగా పనిచేస్తుందా అని చెప్పి మనకు డబ్బులు తీసుకోకుండా 3 పేజీలు రాశాడు ఆర్టికల్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో బీ అలర్ట్ అండి. ఓకే మేడం వచ్చారు, సారీ మేడం, యూ కెన్ కంటిన్యూ. ఓకే సార్, ఆ లింక్ నేను పెడతాను, మీరు ఈ లోపల క్లాసులో ఉండండి, నేను లింక్ షేర్ చేస్తాం తర్వాత. రైట్, థ్యాంక్ యూ. ఓకే మీకు లాస్ట్ చెప్పాను కదండి, డార్క్ సర్కిల్స్ సింపుల్ గా చెప్పాను. అందరు ప్రతి ఒక్కరికి వచ్చి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత సిస్టమ్ యూజర్స్ కానీ ఎక్కువగా చదువుతున్నారు, ఎక్కువ సినిమాలు వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నారు, ఫోన్ ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు, మొబైల్ అడిక్ట్స్. అందుకేమంటే డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఏంటంటే మీ అబ్జర్వేషన్ ద్వారా ఏం అర్థమయ్యాలి, మీకు సరిగ్గా నిద్రపోవడం లేదు, ఎక్కువగా స్క్రీన్ టైం అయిపోయింది. మనకి స్క్రీన్ టైం తగ్గించాలి. స్క్రీన్ టైం ఎలా తగ్గగలుగుతారు మీరు? చాలా అన్నమాట. ఇప్పుడు వచ్చి $1 మిలియన్ క్వశ్చన్ అయిపోతుంది. మేడం స్క్రీన్ అడిక్ట్స్ అయిపోతున్నారు మేడం, మా పిల్లలు ఏమో అడిక్ట్ అయిపోతున్నారు మేడం. ఏం చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ అనమాట. స్క్రీన్ టైం ఎక్కువ చూడడం ద్వారా మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. దానివల్ల మనం దీన్ని తగ్గించాలని ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం టైం ప్లాన్ చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ కి పర్ డేలో మనం ఒక 2 hours టైం ఇవ్వండి చాలు, ఓకేనా? దానికంటూ ఒక 6 hours వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారనుకోండి, ఎండ్ వరకు ఆ యొక్క ఎంతూజియాజం, దట్ మీన్స్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక థ్రిల్లర్ మూవీ పెట్టుకుంటారు, హారర్ మూవీ పెట్టుకుంటారు. ఏమవుతుంది. చాలా మంది అండి ఇప్పుడుండే క్లాస్ అటెండ్ చేస్తున్న 90% వచ్చి ఆ ఫీలింగ్ ఉంటుంది. అలా చూస్తూ ఉండడంతో 10 o'clock 9 o'clock స్టార్ట్ చేశారనుకోండి, 1 o'clock 2 o'clock లో అయిపోతుంది అనమాట. ఎండ్ అయిన తర్వాత చూస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే మన స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. స్లీప్ డిస్టర్బ్ అయిందంటే మన బాడీలో హెల్త్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఓకేనా? దానివల్ల మన బాడీలో ఎక్స్టర్నల్ సిగ్నల్స్ అనేది కళ్ళు మంట రావడం, కళ్ళలో నీరు రావడం, డార్క్ సర్కిల్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అవేర్నెస్, మనం ఏం చేస్తున్నాం. 2 hours చాలు, స్టాప్ చేయి. వెబ్ సిరీసే కదా, ఎక్కడికి పోదు కదా, మనం నెక్స్ట్ చూసుకుందాం. మీరు ఈ అలవాటుని మీరు చేసుకోవడం ద్వారా మీ పిల్లలు అది చూసి ఫాలో అవుతారు.
లేకపోతే వాళ్ళు వచ్చి మీరు చూస్తున్నారు కదా నేనే చూస్తాను అన్నట్టు వాళ్ళు ఫాలో అయిపోతుంటారు. అందులో స్క్రీన్ టైం తగ్గించండి. ఓకే, sustain the long term vitality through the consistency. Then mindful day routine practices. ప్రతి వర్క్ మైండ్ఫుల్నెస్ గురించి మీకు ఇక్కడ నేను ఖచ్చితంగా మీతో డిస్కస్ చేయాలండి. ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ మెంటల్ ప్రెసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చోన్నాను, చెన్నైలో నేను ఇక్కడ కూర్చొని మీ సిస్టమ్ ముందు ఉన్నాను. కూర్చోన్నప్పుడు ఇంతమందితో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక బాడీ ప్రెసెన్స్ ఉండాలి, మైండ్ ప్రెసెన్స్ ఉండాలి. చూసారనుకోండి ఒక డిస్టర్బెన్స్, క్లినిక్ లో నుంచి నా అసిస్టెంట్ వచ్చి కొంచెం పర్మిషన్ అడిగేసి వెళ్ళారు, అక్కడ ఒక డిస్టర్బెన్స్, ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, బాడీ ప్రెసెన్స్, మైండ్ వచ్చి డిస్టర్బ్ అయినప్పుడు మైండ్ అబ్సెంట్ అవుతుంది, అప్పుడు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఇటువంటి డిస్టర్బెన్స్ ని అవాయిడ్ చేసుకొని మన వర్క్ ని ఫుల్ గా మైండ్ఫుల్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ చిన్న వయసులో సైకిల్ ని నేర్చుకుంటారు. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, హ్యాండిల్ బార్ పట్టుకోవాలని ఎవరో ఒకరు చెప్పించుంటారు మీకు వచ్చి, హ్యాండిల్ బార్ ఎలా పట్టుకోవాలి, సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు మీ యొక్క బాడీ ప్రెసెన్స్ అండ్ మైండ్ ప్రెసెన్స్ ఫుల్ గా అక్కడే ఉంటుంది. ఏ పని అని అనుకోండి, ఇప్పుడు కూడా క్లాస్ లో ఇది ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వేసి కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది అనమాట, వాళ్ళంతా బాడీ ప్రెసెన్స్ మైండ్ ప్రెసెన్స్ ఉంటుంది. ఎవరికంతా వచ్చి ఓకే అన్నట్టు ఉంటే బాడీ ప్రెసెన్స్ ఉంటుంది, మైండ్ యాబ్సెన్స్ ఉంటుంది. ప్రతి విషయాన్ని కొత్తగా నేర్చుకునేటప్పుడు మన మైండ్ఫుల్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఎంతమంది అండి మీ యొక్క ఆఫీస్ లో వచ్చి బండి ఎక్కుతారు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బండి వచ్చి స్టాప్ చేస్తారు, మధ్యలో మీ యొక్క ఆలోచనలు అంతా వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆఫీస్ లో అలా జరిగింది ఇలా జరిగింది, ఇంటికి వెళ్తే ఆ పాప ఇలా మాట్లాడుతుంది, ఈ పాప ఇలా మాట్లాడుతుంది, ఈ విధమైన ఆలోచనలతోనే మీరు వచ్చి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ లో స్టాప్ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, స్టార్ట్ చేసి వెళ్తారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. కానీ మీ యొక్క మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మన మైండ్ఫుల్ గా బాడీ ప్రెసెన్స్ మైండ్ ప్రెసెన్స్ లో ఉన్నప్పుడు మన బాడీ హెల్త్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం ఎప్పుడు కానీ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఎలా మేడం ఈ మైండ్ఫుల్నెస్ గా లేకపోతే మన హెల్త్ ఎలా వచ్చి ఎఫెక్ట్ అవుతుంది మీరు చెప్పగలుగుతారా అని ఎగ్జాంపుల్ అడిగితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. ఇళ్లలో ఎంతమంది అండి సోఫాలో కూర్చొని సీరియల్స్ చూసుకుంటూ, కొంతమంది, చాలా మంది అని నేను చెప్పి, కొంతమంది సీరియల్స్ చూసుకుంటూ తింటారు, సినిమా చూస్తూ తింటారు, మొబైల్ ఫోన్ చూస్తూ తింటారు. ఇలా తినడం ద్వారా ఏమవుతుందంటే బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్. అక్కడ ఏమవుతుందంటే సినిమా చూస్తూ ఉంటారు, అక్కడ ఆలోచనల పరమం పోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఆ టేస్ట్ ని ఆస్వాదించలేము, ఆ యొక్క స్మెల్ ని ఆస్వాదించేసి అవంతా లేదన్నమాట. మనం ఒక అన్నం తింటున్నాం అనుకోండి, 10 to 15 minutes అండి మనం అన్నం తినేది వచ్చి బాగా నమిలి తినాలి. ఓకేనా, అదొక పూజలు చేసేటప్పుడు ఎంత కాన్షియస్ గా మనం వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం కదండి, ఆ విధంగానే మనం తీసుకునే ఆహారం ద్వారానే మన ఒంట్లో వచ్చి ఒక ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఓకే, అలాంటి ఆహారం తీసుకునేటప్పుడు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు మీ యొక్క ప్లేట్ ని చూడండి, దాంట్లో ఉండే డిఫరెంట్ కలర్స్, లైక్ రైస్ ఏ కలర్ లో ఉంది, సాంబార్, పొరియల్, ఇవన్నీ ఏ కలర్స్ లో ఉన్నాయి, ఫ్రూట్స్, ఇవన్నీ చూసి దాని యొక్క స్మెల్ ని ఆస్వాదిస్తూ, టెంపరేచర్ ని, ఆ యొక్క వేడితనాన్ని, ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తూ మీరు తీసుకోవడం ద్వారా మీ యొక్క పంచభూత తత్వాలు వచ్చి యాక్టివేట్ అవుతాయి, మీ యొక్క 5 సెన్సెస్ యాక్టివ్ గా ఉంటాయి. మీరు తీసుకునే ఒక్కొక్క ముద్దని వచ్చి ఒక 15 సార్లు వచ్చి బాగా నమిలి జ్యూస్ అయిన తర్వాత అలా లోపలికి వెళ్ళాలన్నమాట. మేము ఏం చేస్తుంది, ఫాస్ట్ గా తినడం, ఏదో అవసరంగా మెయిల్ చెక్ చేస్తూ తినడం, టీవీ సీరియల్ చూస్తూ తినడం, అవసరంగా ఏదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టు. అయ్యా మీ యొక్క శరీరంలో మీకు ఎనర్జీ కావాలంటే మీరు తీసుకునే ఆహారం దా, అప్పుడు మీరు ఏం చేయాలి, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చేస్తున్నారా? మనసు మీద చేయి పెట్టుకొని చెప్పండి ఎంతమంది చేస్తున్నారు అనేసి. ఎవరైతే బాగా నమ్మలి బాగా ఆ యొక్క అన్నం వచ్చి చెక్కలుగా పోకుండా బాగా జ్యూస్ లాగా లేపుకి వెళ్ళింది అనుకోండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్సే ఉండదు. ఫాస్ట్ గా తినడం ద్వారా అది వచ్చి డైజెషన్, ఇంప్రాపర్ డైజెషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇటువంటిదంతా ఎందువల్ల చెప్తున్నానంటే ఈ మైండ్ఫుల్నెస్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మీ యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవ్వగలుగుతుంది అనమాట. నెక్స్ట్, వెల్ బీయింగ్ బిగిన్స్ విత్ సింపుల్ డైలీ హ్యాబిట్స్. నేను ఇప్పుడే చెప్పాను కదండి, సింపుల్ డైలీ హ్యాబిట్స్ ద్వారా మీ యొక్క హెల్త్ అనేది మీరు వచ్చి మెయింటైన్ చేయొచ్చు. ఏవేవి ఆ సింపుల్ డైలీ హ్యాబిట్స్ అనేది ఏమంటే హైడ్రేషన్, మంచిగా నీళ్ళు తాగాలి అని చెప్పారు మ్యామ్ అని చెప్పి రేపే ఏం చేస్తారంటే కొంతమంది తెల్లారితే లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చి తాగేస్తారు. అలా చేయకండి ప్లీజ్. ఎందుకు అలా చేయకూడదంటే
మీకు దాహం వేసింది అనుకోండి, నీళ్ళు తాగాలి. మీకు దాహం అయింది కదా అనేసి మా ఇంట్లో ఉండే ఒక బిందు నీళ్ళు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తే మీరు తాగలుగుతారా? తాగలేరు. ఎంత దాహమో అంతే తీసుకోవాలన్నమాట. అదే విధంగా దాహం వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకోండి. ఒకేసారి 1 లీటర్ ఆఫ్ వాటర్, 1.5 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రెషర్ ఎక్కువగా అవుతుంది. లోపల ప్రెషర్, కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. అక్కడ ఫిల్టరేషన్ కెపాసిటీ ఉంటుంది కదా, గ్లోమరులర్ ఫిల్ట్రేటెడ్, అక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. మీరు నీళ్ళు తీసుకోవాలి, కానీ కొంచెం కొంచెంగా ఫ్రీక్వెన్సీ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడప్పుడు లైక్ ఇప్పుడు సినిమా హీరోయిన్స్ చూసారనుకోండి, 20 వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, పక్కన ఎప్పుడు చూసినా సిప్ చేసి తాగుతూ ఉంటారు. వాళ్ళ స్కిన్ అంత హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ బాగా తీసుకుంటారు, జ్యూసెస్ బాగా తీసుకుంటారు అనమాట. లిక్విడ్ డైట్ బాగా మెయింటైన్ చేయగలుగుతారు. బికాస్ మీ స్కిన్ వచ్చి ₹1 ఖర్చు లేకుండా మీరు వచ్చి ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేయకుండా స్కిన్ వచ్చి హెల్దీగా పెట్టుకోవాలి, యంగ్గా కనిపించాలి అనుకుంటే మీరు నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగాలి అంటే కొంచెం కొంచెంగా తాగాలి, ఎక్కువ ఒకే మోతాదు ఎక్కువ కాదు, కొంచెం కొంచెం తరచు తాగాలి అనమాట. ఓకే, నెక్స్ట్ రెస్ట్ఫుల్ స్లీప్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఎవరైతే మంచిగా నిద్రపోతారు, 7 to 8 అవర్స్ స్లీప్ ఉందో వాళ్ళు యంగ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎవరైతే స్లీప్ డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళ యొక్క స్కిన్ వచ్చి బాగా బ్రింకిల్స్ రావడం, మీకు ఏజ్ వచ్చి 30 అనుకోండి, 40s 60s లాగా కనబడడం, అంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనబడడం ఎలా అంటే హైడ్రేషన్, స్లీప్ అనే డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వాళ్ళలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డైలీ మూవ్మెంట్. చూడండి, ఇప్పుడు వచ్చి ఇన్స్టా రీల్స్ అంతా వచ్చి శిల్పా శెట్టి సంథింగ్ సినిమా యాక్టర్స్ అని చూపిస్తారు. అదే ఏజ్ లో ఉన్న లేడీస్ ని చూపిస్తారు అనమాట. సల్మాన్ ఖాన్ చూపిస్తారు, ఇంకొక ఏజ్ పర్సన్ చూపిస్తారు అనమాట. వీళ్ళు ఎలా ఉన్నారు అనేసి. డబ్బులు అంటారు, డబ్బులు కాదండి, వాళ్ళు వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకు ఉండే కాన్షియస్నెస్. బికాస్ వాళ్ళ యొక్క శరీరం వచ్చి వాళ్ళ ప్రొఫెషన్ అనమాట. బికాస్ దే వాంట్ టు సీ ద పబ్లిక్, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. బాడీలో చేంజెస్ ఉంటే బాడీ షేమింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు, డైలీ మూవ్మెంట్స్ చేస్తారు. వాళ్ళ యొక్క శరీర ఆకృతిని వాళ్ళే వచ్చి మెయింటైన్ చేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఆహారం ద్వారా, ప్రాపర్ స్లీప్ ద్వారా, డైలీ మూవ్మెంట్స్ ద్వారా. డైలీ మూవ్మెంట్స్ అంటే జెంటిల్ ఎక్సర్సైజెస్, జెంటిల్ వాకింగ్, ఇలా చేయడం ద్వారా మీ ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, మీరు హెల్దీగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మైండ్ఫుల్నెస్ ఈటింగ్. ఇప్పుడే నేను చెప్పాను, ఈ స్లైడ్ రాకముందే మీకు వచ్చి క్లియర్ గా చెప్పాను. ఒక ప్లేట్ లో ఆహారం తీసుకుంటే అసలు ఏముందని చూసి తినండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏం పెట్టాలో కూడా తెలియదు, తింటూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వచ్చి ప్లేట్ లో ఉండే ఆహారం తీసుకోవడం లేదు, ఎదురుగా ఉండే ఆ యొక్క స్క్రీన్ లో జరిగే ఆ ఎమోషన్స్ ని లోపల తీసుకుంటున్నారు. ఇక్కడ లేదు, వాళ్ళ మైండ్ వచ్చి ఆహారంలో లేదనమాట. మైండ్ ఫుల్ గా వచ్చి ఎదురుగా చూస్తున్న ఆ స్క్రీన్ లో ఏం జరుగుతుందో దానిదా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ ఇది లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఒబెసిటీ అనే ఒక మహమ్మారి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అనమాట. ఎలా వస్తుంది? మేము ఒబెసిటీగా ఉన్నాము, వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనేది మీరు 100% చేస్తే మీ యొక్క వెయిట్ అనేది తగ్గడం ఖాయం. ఇది రీసెర్చ్ చేసి ప్రూఫ్ చేసిన ఒక టెక్నిక్. ఓకే, ఈ టెక్నిక్స్ గురించి ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఈ 5 లెటర్స్ ఇంగ్లీష్ లో ఉండే ఒక వర్డ్ వచ్చి ప్రతి ఒక్కరు నోట్లో వస్తుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్న పిల్లలు ఏమంటే స్కూల్లో ఎగ్జామ్స్ స్ట్రెస్ ఉంటారు. పెద్దవాళ్ళు ఏమంటారంటే బయట ఆఫీస్ స్ట్రెస్. ముసలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లలు సరిగ్గా గమనించుకోవడం లేదు, ఆ స్ట్రెస్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. వాట్ ఈస్ మీన్ బై స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఏంటి? మీరు ఒకటి అనుకుంటారు, అది జరగలేదు, అప్పుడు ఫీల్ అయ్యే ఒక చేంజెస్, బాడీలో చేంజెస్ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల బాడీలో చేంజెస్ వస్తాయా? ఖచ్చితంగా 100% చేంజెస్ వస్తాయి. ఎటువంటి చేంజెస్ వస్తాయి? స్ట్రెస్ ఉంటే స్లీప్ ప్రాపర్ గా ఉండదు. స్ట్రెస్ ఉంటే ఒకటి ఆకలి తక్కువ అవడం కానీ లేదా ఎక్కువ అవడం కానీ జరగడం. స్ట్రెస్ ఉంటే బౌల్ మూమెంట్స్ అంటే డైజెషన్ ప్రాపర్ గా ఉండదు, ఒకటి కాన్స్టిపేషన్ అవ్వచ్చు లేదా లూజ్ స్టూల్స్ అవ్వచ్చు. స్ట్రెసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఉన్నాయి, అది ఫర్దర్ క్లాసెస్ లో మీకు నేను డిస్కస్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి, డైలీ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయాలి. మీకు ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందే నేను వచ్చి మీకు ఖచ్చితంగా ఒక బ్రీతింగ్ టెక్నిక్ అనేది చెప్పించే స్టార్ట్ చేశాను అనమాట. ఇన్హేల్ త్రూ నోస్ 4 కౌంట్, హోల్డ్ 2 కౌంట్, దెన్ ఎక్సేల్ 6 కౌంట్ వచ్చి మౌత్ ద్వారా వచ్చి ఎక్సేల్ చేయమని చెప్పాను. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అనమాట. ఇవి వచ్చి లాఫ్టర్ యోగా వల్ల మేము యూజ్ చేసే ఒక బ్రీతింగ్ టెక్నిక్.
ఈ బ్రీదింగ్ టెక్నిక్ చేయడం ద్వారా బాడీ కొంచెం రిలాక్స్ అవుతుంది, మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. ఇటువంటి చాలా నా క్లాసెస్ లో నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను కొత్తగా. కావాలంటే రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ చేయండి. నెక్స్ట్ బాడీ అబ్జర్వేషన్. ఎస్, వచ్చేసాం మనం. చెక్ బాడీ సిగ్నల్స్ రెగ్యులర్లీ. మన ఒంట్లో కనబడే చిన్న చిన్న లక్షణాలు, గోళ్ళల్లో చేంజెస్ ఉన్నాయా, స్కిన్ లో చేంజెస్ ఉన్నాయా, జుట్టు రాలడం కానీ, జుట్టులో చివర్లో వచ్చి చిగలడం కానీ, అంటే స్ప్లిట్ హెయిర్ అంటారు అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం గమనించాలి, మనం అబ్జర్వ్ చేయాలి. దాని ద్వారా మనకు వచ్చి ఈ లక్షణాలని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనం వచ్చి దానికి ప్రివెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏమంటే సింపుల్ అక్యుప్రెషర్ టెక్నిక్స్ మాత్రం నేను చెప్పబోతున్నాను. ఇంకా పల్స్ గురించి, టంగ్ గురించి నెక్స్ట్ క్లాస్ రేపు క్లాస్ లో చాలా డీప్ గా వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఏమంటే సింపుల్ అక్యుప్రెషర్ పాయింట్స్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసం నేను షేర్ చేస్తున్నాను అనమాట. దీని గురించి ఇన్ డెప్త్ వచ్చి ఫర్దర్ క్లాసెస్ లో ఉంటాయి. ఇదేంటంటే అక్యుప్రెషర్ గురించి, అక్యుపంక్చర్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్టు మీకు సింపుల్ గా నేను చెప్తున్నాను. మన చేతిలో చూడండి, మన చేతిలో చూపుడు వేలు లేదా థమ్ ఫింగర్ కి మధ్యలో ఈ వెబ్ అంటారు. మన చేతిలో అన్ని ఫింగర్స్ మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి కదా, అది వెబ్ అంటారు అనమాట. దాంట్లో ఇక్కడ ఉన్న ఈ పాయింట్ వచ్చి LI4 అంటారు. ఇది వచ్చి బాడీ ఓకే జనరల్ కంఫర్ట్నెస్, బాడీలో పెయిన్ రిడ్యూస్ చేయడానికి. జనరల్ గా బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ రిడ్యూస్ చేసి మీకు కంఫర్ట్నెస్ ఇవ్వడానికి ఇది వచ్చి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎంకరేజ్ ఓవరాల్ రిలాక్సేషన్ అండ్ రీజెస్ ద హెడ్ అండ్ నెక్ టెన్షన్. మెయిన్ గా వచ్చి హెడ్ ఏక్ మాక్సిమం యూజ్ చేస్తారు, నెక్ పెయిన్ కి యూజ్ చేస్తారు అనమాట. ఇది చూడండి, సింగిల్ ఫింగర్ తో ఇలా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు, 30 seconds ప్రెషర్ ఇవ్వచ్చు. ఓకే, ఇట్స్ సింపుల్ టెక్నిక్. ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఇదంతా డీప్ ఇదంతా నాలెడ్జ్ అంతా ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్ P6 ఇన్నర్ బ్రిస్ట్ లో ఉంటుంది. ఇట్ ఫోకస్ ఆన్ ఎమోషనల్ కామ్, ప్రమోట్స్ డీప్ రిలాక్సేషన్ అండ్ సపోర్ట్స్ ఏ కామ్ అండ్ బ్యాలెన్సింగ్ మైండ్. మైండ్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చి ఇక్కడ నేను ఇంకో ఇది చెప్పబోతున్నాను. ఇక్కడ మైండ్ బ్రెయిన్ డిస్టర్బెన్సెస్, దట్ మీన్స్ మన ఆలోచన థాట్స్ కానీ డిస్టర్బ్ అయింది అనుకోండి, మనకు డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. ఎంతమంది ఇది ఫీల్ అయ్యారో థమ్స్ అప్ ఇవ్వండి. ఖచ్చితంగా చాలా మంది ఫీల్ అయి ఉంటారు. మన యొక్క సెకండ్ బ్రెయిన్ ఏంటంటే మన యొక్క స్టమక్ అనమాట. ఓకే, ఇక్కడ P6 అనేది వచ్చి పెరికార్డియం 6 పాయింట్. ఇది ఎలా చేయాలంటే మన యొక్క చూడండి, ఇలా చేయి ఇలా పెట్టుకుంటే, కుడి చేయి ఇలా పెట్టుకోండి, ఎడం చేతి ఇలా 3 ఫింగర్స్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క చివరి ఫింగర్ దగ్గర సెంటర్ లో ఈ యొక్క పాయింట్ వచ్చి P6 పాయింట్. 3 ఫింగర్స్ తర్వాత సెంటర్ లో వచ్చే పాయింట్ వచ్చి P6 పాయింట్. ఈ P6 పాయింట్ ని 30 seconds ప్రెషర్ ఇవ్వడం ద్వారా మనకి ఎమోషనల్ కామ్నెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ST36 అనే ఒక పాయింట్ ఉంది అనమాట. ST36 అనే పాయింట్ ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే జనరల్ వైటాలిటీ. నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాలెన్స్ అనేది ఏంటంటే హెల్త్, ఇంబ్యాలెన్స్ అనేది డిజీజ్ అనమాట. ST36 అనేది అక్యుప్రెషర్ లో వచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు హోమియోస్టాటిక్ అంటారు అనమాట. బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే ఒక అద్భుతమైన ఒక పాయింట్ అంటారు. ఓకే, ST36 అది ఎక్కడ ఉంది అంటే మన యొక్క కాళ్ళలో ముట్టి దగ్గర ఉంటుంది అనమాట. నేను ఒక ఇమేజ్ లో చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ముట్టి దగ్గర ఇలా మీరు మీ యొక్క కుడి వైపు కాలనుకోండి, మీ యొక్క కుడి చేతి ఇలా వచ్చి నీని క్లోజ్ చేస్తే మీ యొక్క చిటికెన వేలు ఎక్కడ తగులుతుందో, సారీ మీ యొక్క కుడి కాలనుకోండి, ఎడం చేపెట్టి ఇలా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినప్పుడు మీ యొక్క చిటికెన వేలు ఎక్కడ కనిపిస్తుందో అక్కడే ST36 అనమాట. ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బొమ్మ చూడండి క్లియర్ గా. ఈ యొక్క చిటికెన వేలు ఉంది, పాదంలో చిటికెన వేలు ఉంది కదండి, అలా లైన్ తీసుకుంటూ పైకి వెళ్ళారనుకోండి, ముట్టి పక్కన మెల్లగా ప్రెస్ చేస్తూ ఉండండి. అక్కడ ఒక పెయిన్ఫుల్ గా ఒక పాయింట్ ఏదైనా ఫీల్ అవుతారు కొంతమంది, డైజెషన్ ప్రాబ్లం ఉంటే అక్కడ అంటారు. ముట్టికి కింద పక్క ఇక్కడ ST36. ఓకే, ఈ పాయింట్ ని యాక్టివేట్ చేయడం ద్వారా, ప్రెషర్ ఇవ్వడం ద్వారా బాడీలో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతుంది, డైజెషన్ ప్రాపర్ గా ఉంటుంది అనమాట. ఓకే, వైల్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ ప్రాక్టీస్. ఇది ST36 అనేది హోమియోస్టాటిక్ పాయింట్ అంటారు. అందరూ మాక్సిమం యూజ్ చేస్తారు అనమాట. బాడీని ఎటువంటి సమస్య ఉందో మీకు తెలియదు, ఏమీ తెలియదు, అటువంటి టైంలో ఈ పాయింట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. హెడ్ ఏక్, నెక్ పెయిన్ ఇవన్నీ ఉన్నింది అనుకోండి, ఇక్కడ పాయింట్ ని ప్రెషర్ చేసుకోవడం,
అదేవిధంగా మైండ్ స్ట్రెస్ఫుల్ గా ఉందనుకోండి, లేదా డైజెషన్ లో ఇక్కడ ఇదంతా ఏదో మండినట్టు అలా ఫీల్ అయ్యారనుకోండి, ఎమోషనల్ గా కొంచెం ఇరిటేట్ అయితే లోపలంటే డైజెషన్ కూడా ఫీల్ అవుతారు అనమాట. బ్లోటింగ్స్ రావడం, ఇరిటేషన్ రావడం, థ్రోట్ ఇరిటేషన్ అలాంటివన్నీ వస్తున్నాయి. వాటికంతా వెంటనే వచ్చి ఇక్కడ P6 పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ SC36 ఫర్ బ్యాలెన్సింగ్ ద హెల్త్. నెక్స్ట్ see here డిఫరెన్షియేటింగ్ ద ఈ రోజు మీరు ఏం లెర్న్ చేసుకున్నారు అనేది చూడండి. పల్స్ ని ఎలా ఫీల్ అవ్వాలి, టంగ్ ఇమేజ్ తీసి పెట్టుకొని టంగ్ ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క 3 పాయింట్స్ ని యాక్టివేట్ అయ్యి ఇది ఎలా ఉందని ఫీల్ అవ్వండి. ఈ రోజు క్లాస్ లో ఇదిదా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇది కాకుండా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో మాత్రమే? ఓకే, సో ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ మేడం చెప్పిన 1 అవర్ 1.5 అవర్లో ఇప్పుడు వరకు అయిన టాపిక్ రిలేటెడ్ లో కొత్త వాళ్ళు అవనివ్వండి, పాత వాళ్ళు అవనివ్వండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. మీకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాం, ఒకసారి మీరు డైరెక్ట్. సో ఇంకొక చిన్న విషయం అండి, మీరు వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఒకళ్ళు ఒక ప్రశ్నే అడగండి, కావాలని మళ్ళీ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ అడగండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. రైట్, స్టార్ట్. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మన టంగ్ చూసి మనం ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉందని ఎలా చెప్పగలం మేడం? ఫస్ట్ నేను ఈరోజు చెప్పిన క్లాస్ లో అండి మీ టంగ్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఓకే, నా టంగ్ పేల్ గా ఉంది. అదే మీ కలర్, ఇప్పుడే మీరు వచ్చి నేనేమేమి చెప్పాను, కలర్ చేంజెస్ చెప్పాను. కలర్ ఏ కలర్ లో ఉంది, పేల్ గా ఉందంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, అంతే. రేపు క్లాసెస్ లో నెక్స్ట్ పోబోతున్నాం మనం, ఓకేనా? మీ యొక్క క్వశ్చన్ ఏమంటే కలర్ మ్యామ్, కలర్ చేంజ్ అయింది, పేల్ కలర్, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, దట్స్ ఇట్. రేపు తర్వాత ST36 పాయింట్ అన్నారు కదా, ST36 పాయింట్ దగ్గర కనుక బాగా పెయిన్ ఎక్కువగా ఉంటే అది which represents డైజెస్టివ్ ఇష్యూస్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ST36 అనేది స్టమక్ ఛానల్. మీకు మేబీ నాలెడ్జ్ ఉండొచ్చు, నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందువల్ల సింపుల్ గా నేను చెప్తున్నాను. దాని గురించి డీటెయిల్ గా నేను చెప్పగలుగుతాను మ్యామ్. 1.5 అవర్ ఒకే పాయింట్ గురించి చెప్పగలుగుతాను. కానీ ST36 లో మీకు టెండర్నెస్ ఉందా, బ్యాలెన్స్ డిస్టర్బ్, ఓకే, హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యింది, అది దాన్ని మెయింటైన్ చేయాలి, ఎక్కడ కరెక్షన్ చేయాలన్నమాట. ఆ ఎక్కడ కరెక్షన్ అనేది నేను చెప్పేస్తాను. డైజెషన్ అనేది ప్రాపర్ గా నేను చెప్పాను కదా, మైండ్ఫుల్ ఈటింగ్ చేయండి. రెగ్యులర్ గా ST36 పాయింట్ ని 30 సెకండ్స్ మార్నింగ్ వచ్చి స్టమక్ పర్టికులర్ టైం ఉంది కదా, ఆ పర్టికులర్ టైంలో స్టిమ్యులేట్ చేయండి. కొంతమంది వాటర్ నించొని తాగడం వల్ల కూడా కిడ్నీస్ నీ పెయిన్స్ వస్తాయి అని అంటున్నారు, ఈజ్ ఇట్ కరెక్ట్? మ్యామ్ అదే వాటర్ అనేది ఈ వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్స్, టీ, కాఫీ ఏదైనా కానీ రిలాక్స్డ్ గా తీసుకోవాలి. మన హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, మన పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు మనతో వచ్చి క్యారీ అవుట్ చేసుకునేది మన ఒక శరీరం అనమాట. ఆ శరీరానికి ఎనర్జీ ఇచ్చేది వచ్చి వాటర్, బ్రీతింగ్, తర్వాత వచ్చి ఫుడ్ అనమాట. ఓకే, అలా వాటర్ తీసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు మనం రిలాక్స్డ్ గా తీసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, వండర్ఫుల్ సెషన్ వచ్చింది నాకు. ఏదైనా ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, హెల్త్ అవేర్నెస్ గురించి పిల్లలకి ఎలా చెప్పాలనే దానికి చాలా క్లారిటీ దొరికింది. మీ ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, అంతా ఇంటరాక్షన్ చాలా బాగుంది. అంటే వింటూనే ఉన్నాను, ఫస్ట్ వర్క్ చేసుకుంటూ విన్నాను, లేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ జరుగుతున్నాయని ఓపెన్ చేసుకుని కూర్చున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మన డే టు డే లైఫ్ లో మనకి జరిగే చిన్న చిన్న విషయాల్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, దాన్నే మనం వచ్చి మన పిల్లలతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ అండి. సార్ నమస్తే సార్. మేడం సార్, రైట్. ఆంజనేయ, నమస్తే మేడం. నా పేరు ఆంజనేయ మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ TEM కలూరు థెరపీ స్టూడెంట్ని, నేను బసవరాజు గారి ద్వారా. నేను లాస్ట్ వీక్లో నేను మిస్ అయ్యాను మేడం. యాక్చువల్ నేను నైట్ టైం ఉంటుందేమో అనుకున్నాను, తర్వాత చూస్తే డే టైంలో ఉంటుంది టైము. నేను అప్పుడు మిస్ అయ్యాను. నేను టైం చూస్తే డే టైం కాబట్టి నేను చాలా ప్రిపేర్ అయ్యాను, కొన్ని వర్క్స్ కూడా పోస్ట్పోన్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మేడం మీరు చెప్పే విధానం కానీ. అదేవిధంగా మా వంశీ సార్ అందరినీ కనెక్ట్ చేస్తూ ఎంతో సొసైటీకి అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరి చేత నాలెడ్జ్ ఇప్పిస్తున్నారు. ధన్యవాదాలు సార్.
నేను సార్కి గుర్తే థ్యాంక్ యూ ఉంటాను. ఆంజనేయులు గారు. నేను ఒకటే కాదండి, నేను ఒకటే కాదు, మీరు అందరూ కూడా ఇన్స్పైర్ చేసుకోవాలి. అందరూ కూడా అంటే నేను అనేది, సో ఏం లేదు, మేము యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీ పరంగా మీరు ఏమి చేయక్కలేదు. ఇది ఏంటంటే ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం 3 కాన్సెప్ట్లు ఫస్ట్ నుంచి అందరికి అదే చెప్తున్నాను. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని నామినల్ ఛార్జ్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఎందుకంటే గురువు దగ్గర విద్య నేర్చుకోవడం ఎంతో గురుదక్షిణ అంటే గురుదక్షిణ అంటే అది మనకు ఎనర్జీ అనేది వర్క్ చేస్తుంది అనమాట. అలా అని చెప్పి హై ఫీజులు ఉండవు మన దగ్గర. మీరు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు. సో మన దగ్గర వెరీ నామినల్, కామన్ మ్యాన్ కూడా అఫోర్డ్ చేసే ఫీజులు ఉంటాయి. సో మా ఉద్దేశం ఒకటే సార్, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తే సరే వాళ్ళు జాయిన్ అవ్వని, వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది కలుగుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ క్లాస్ లో మీరు చెప్పేటప్పుడు నేను రాత్రి నా దగ్గరికి ఒకతను వచ్చాడు బ్యాక్ పెయిన్ తోటి, టీచర్ తను. సేమ్ అదే 11 to 3 టైం, ఆ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ నేను చాలా డిస్కషన్ చేశాను. ఎందుకంటే 11 to 1 అనేది గాల్ బ్లాడర్, 1 to 3 అనేది లివర్ టైం. ఆ 2 ఆర్గాన్స్ ఏదో కానీ మనం కరెక్ట్ గా వర్క్ చేయించుకుంటే పీస్ఫుల్ గా నెక్స్ట్ డే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పాను. అసలు తను ఎంత ఇన్స్పైర్డ్ అంటే ఆ టాపిక్ దాదాపు కూర్చొని అలాగే సైలెంట్ ఉండిపోయాడు, అంత కనెక్ట్ అయ్యాడు అనమాట. మరి ఈ రోజు మీరు ఆ సబ్జెక్ట్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఎస్, నేను రాత్రి నేను మాట్లాడినంత కూడా కరెక్టే కదా. నేను యాక్చువల్గా నోట్స్ చాలా రాసుకొని ప్రిపేర్ అయ్యాను. నోట్స్ రాస్తుంటే మీరు చెప్పే ఆ పదాలు ఎంత కనెక్ట్ అవుతున్నామనంటే ఇంకేం అవసరం లేదు, అవి మిస్ అవుతాను. నేను నోట్స్ పక్కన పెట్టేశాను. దయచేసి ఏంటంటే ఈ వీడియోని కనుక మళ్ళా పెడితే మేము స్పౌస్ చేసుకుంటూ మేము నోట్స్ రాసుకునేందుకు అవకాశం ఉంది. కొత్తగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన పదాలు మేము యూజ్ చేస్తే చాలు, అందరికీ కనెక్ట్ అయిపోతాం. అంత చక్కటి పదాలతో మాట్లాడుతున్నారు మేడం, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. పెడదాం సార్, ఆ వీడియో అది పెడతాను. బట్ ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళకి వీడియో ఇస్తాను సార్. ఇంకా నుంచి నేను ఒకటి ఏం పెట్టాను, నాకు యూట్యూబ్ వ్యూస్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. క్లాస్ ఇప్పుడు మీరు డైరెక్ట్ లైవ్ లో ఈ టైం స్పెండ్ చేసి అటెండ్ అయ్యారు కాబట్టి మీకు వీడియో చూసినప్పుడు మనకి ఏంటంటే అంటే అటెండ్ అయిన తర్వాత చూడడం వేరు, డైరెక్ట్ వీడియో చూసినప్పుడు అంత ఇంట్రెస్ట్ గా మనం అంటే డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కంపల్సరీ నేను వీడియో ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలా చేస్తే డిసిప్లిన్ కూడా వస్తుంది సార్. అందరూ ఇలా వీడియో ఆఫ్ చేసుకుంటే వాళ్ళు వింటున్నారో టైం పాస్ చేస్తున్నారో కూడా తెలియదు కదా. మీరు తీసుకుంటే సార్. లేదు మేడం, మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ సార్. రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి మన ఫేస్ కనబడిపోయినా పర్లేదు, ఈ సబ్జెక్ట్ రియల్ గా ఎంతో కొంత వాళ్ళ మైండ్ లోకి వెళ్తే అది మేము సక్సెస్ అయినట్టు, అది కావాలి మాకు, అంతే. అది ఓకే. మేము అటెండ్ అయిన నాకు వీడియో ఎలా వస్తుంది మరి? అటెండ్ అయిన వాళ్ళకే ఇస్తాను అంటే ఎలా మరి? అది నేను తీస్తాను మేడం, మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. నేను ఆ వీడియో ఎలాగనేది రేపు చెప్తాను. నేను దాన్ని అటెండ్ అయిన వాళ్ళకి డ్రైవ్ లింక్ లో ఇస్తాం. ఈ మెంబర్స్ అందరూ కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే నాకు ఒకటే ఉద్దేశం, ఇది కేవలం అటెండ్ అయిన వాళ్ళకి బయట వాళ్ళకి వద్దని కాదు, కానీ అటెండ్ అయిన తర్వాత మీరు వీడియో చూస్తే ఇంకో 10 పాయింట్లు ఎక్కువ వెళ్తాయి మీకు మైండ్ లో. డైరెక్ట్ మనం వీడియో చూసినప్పుడు కొన్ని మిస్ అవుతాం, అంటే డైవర్ట్ అవుతాం. వీడియో ఇక్కడే ఉంటుందిలే, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, చాలా సంవత్సరాలు అయిపోతాయి. మన వీడియో అలాగే ఉంటుంది, మనం నాలెడ్జ్ ముందుకెళ్ళాం, అంతే తప్ప వేరేదేం కాదు. నెక్స్ట్ మేడం, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండమ్మా. ఈ క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉంటే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు వేణుగోపాల్, హైదరాబాదు. అయితే ఏంటంటే ఇక్కడ పల్స్ అన్నది వేదిక్ అని పెట్టారు, ఇది ఆయుర్వేద పల్స్ అండి, TCM పల్స్ నేర్తారా సార్? దీంట్లో ఏంటంటే ట్రెడిషనల్ గా యూజ్ చేసే అన్ని పల్సెస్ లో వచ్చి వాదం, పిత్తం, కఫం అన్నమాట. ఓకేనా? మనము TCM లో తీసుకుంటే ఈ పక్క నేను ఇది డిస్కస్ చేశాను అనుకుంటాను, వీడియోలో ఉంటుంది, నేను క్లియర్ గా చెప్పాను అనమాట. నో ప్రాబ్లం, ఇంకోసారి నేను చెప్తాను అనమాట. కుడి వైపున అనుకోండి, పెరిఫరల్ గా వచ్చి ఒక 3 ఆర్గాన్స్ ని, డీప్ గా వచ్చి 3 ఆర్గాన్స్ ని చూస్తాం TCM లో. ఓకేనా? లెఫ్ట్ సైడ్ లో అదే విధంగా 3 పెరిఫరల్, 3 డీప్ పల్స్ చూస్తాం అనమాట. టోటల్ గా 12 ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని మనం వచ్చి ఫీల్ అవుతాం. ఓకే, జనరల్ గా ఆయుర్వేదంలో, సిద్ధాలో, వర్మంలో వచ్చి ఏంటంటే వాదం, పిత్తం, కఫం, దీన్ని ఎలా ఇంటర్లింక్ చేయాలనేది కూడా నేను చెప్తాను అనమాట. సరే. తర్వాత లేడీస్ కి ఏదైనా సెపరేట్ గా చూడాలి, మగాళ్ళకి సెపరేట్ గా చూడాలని సిస్టమ్ ఏదైనా ఉందా? సార్ యాక్చువల్ గా ఏంటంటే పల్స్ ఒక వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట, అది చెప్తాను. ఫాస్ట్ మేల్స్ కి వచ్చి అగ్రెసివ్ గా ఉంటాయి అనమాట, ఫిమేల్స్ కొంచెం అగ్రెసివ్నెస్ తక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే లేడీస్ కి కొంచెం పల్స్ అనేది
ఫీబిలిటీ అంటే ఫీలింగ్ చేసేది వచ్చి కొంచెం తక్కువగా ఉంటుంది. మేల్స్ కి వచ్చి ఫాస్ట్ గా ఉంటుంది. మేల్స్ అనుకోండి ఫాస్ట్ గా ఉంటుంది, ఆ ఫోర్స్ ఫాస్ట్ గా ఉంటుంది. ఫీమేల్స్ కి వచ్చి పల్స్ ఉంటుంది, ఫోర్స్ అయినా కానీ అది కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఇలాంటి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఆ కీ పాయింట్స్ గా నేను వచ్చి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. అంటే లెఫ్ట్ సైడ్ చూడాలా రైట్ సైడ్ చూడాలా అన్నది క్లారిటీ. అది ఇన్యంగ్ వచ్చినప్పుడు నేను అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకేనా? ఇప్పుడు ఏమంటే జనరల్ గా చెప్తున్నాను, మేల్ ఆర్ ఫిమేల్ జనరల్ గా నేను చెప్పేస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఈ రోజు అదే నాకు ఇందాక చాలా మంది చెప్పారు, ఇప్పటి వరకు మేము ఎప్పుడు క్లాస్ రాలేదు, మాకు హోలిస్టిక్ అంటే జనరల్ గా ఐడియా ఉంది ఇది అన్న వాళ్ళు కొత్త వాళ్ళు అడగండి అమ్మా డౌట్. మీకేమైనా అసలు ఎలాగా మీ డౌట్స్ జనరల్ మాకు మీరు ఫీల్ అయిన క్లాస్ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కొత్త వాళ్ళు ఇవాళ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని డౌట్స్ అయినా అడగండి దీని రిలేటెడ్ క్లాస్ రిలేటెడ్. కొత్త వాళ్ళు జస్ట్ అన్మ్యూట్ చేసుకుని అడగచ్చండి, మీకు అందులో ఉంటుంది ఆప్షన్. సార్ ఒక్క నిమిషం నేను మ్యూట్ చేస్తున్నాను మళ్ళీ. ఒకే ఒక నిమిషం. సార్ రెడీ సార్. మేడం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్స్ అడగండి ఇవాళ టాపిక్ రిలేటెడ్. అర్థమైందా అర్థం కాలేదా ఈరోజు క్లాస్ ఎలా ఉందనే ఫీడ్బ్యాక్ అనే ఇవ్వచ్చు సార్. ఎందుకంటే కొంతమంది ఇంకా అలవాటు పడాలి కాబట్టి. సో అది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు చాట్ లింక్ లో మన చాట్స్ లో పెట్టానండి, ఇది గ్రూప్ లింక్, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ప్రతి ఒక్కటి అందులో మీకు పోస్ట్ అవుతాయి, మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ మా హెల్త్ పేపర్ కూడా ఉంది, మేము డైలీ ఇంచుమించుగా 4 ఏళ్ల నుంచి నా హెల్త్ పేపర్ రన్ అవుతుంది. హెల్త్ యొక్క ఇన్ఫర్మేషన్ డైలీ అందులో కూడా నేను మిస్ అయ్యేట్లేదు, ఇంక నుంచి రెగ్యులర్గా మీకు అది కూడా పాస్ అవుతుంది. ఆ లింక్ వచ్చింది, మీరు ఆ లింక్లో ఒకసారి జాయిన్ అవ్వండి, చాట్స్లో ఉంది. సో మిస్ అవుతారు, ఒకవేళ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇంకొక ఓన్లీ 5 minutes ఉంది. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, క్లోజ్ చేద్దాం. అయిపోయిన తర్వాత అయ్యో మేము అడగలేదని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు అడగండి. పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి డౌట్స్ అడిగేటట్టు చేయాలి. రైట్ మేడం, మీరు చెప్పేటప్పుడు ఈ పల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే స్టార్టింగ్ రోజు కాబట్టి ఎలా మూమెంట్ ఉంది అనేది చూడమన్నారు. దాని తర్వాత వాత పిత్త కఫ 3 ఈ సింగిల్లోనే తెలిసిపోతుందండి. సింగిల్ లో కాదు మేడం, 3 fingers తో పెట్టి చేయాలన్నమాట. ఈ రోజు నేను జస్ట్ మిమ్మల్ని రేడియల్ పల్స్ మాత్రమే ఫీల్ అవ్వమని చెప్పాను, జస్ట్ ఒక సింగిల్ ఫింగర్ మాత్రమే. వాత పిత్త కఫ ఈ 3 fingers పెట్టి చూసేది ఫర్దర్ క్లాసెస్ నేను చెప్పేస్తాను. అలాగే మేడం, థ్యాంక్ యూ మేడం. అందరూ డౌట్స్ లేవంటే ఫుల్ క్లియర్ గా ఉన్నారు, అందరూ కూడా మామూలుగా లేరు. ఇంకా మీరు ఒక 6 months లో వీళ్ళందరినీ ఒక మరి మంచి థెరపిస్ట్ గా చేస్తారు 100%. నమస్తే మేడం గారు, మేము ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి నల్లజర్ల నుంచి మాట్లాడుతున్నానండి. చాలా చెప్పండి. తెలుగులో చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నారు. ఇదే ఫస్ట్ వీడియో అండి, పూర్తి తెలుగులో వింటాం. అంటే మేము కూడా టీసీఎం హైదరాబాద్ లో ఒక 4 నెలలు నేర్చుకున్నాం కదండి, పల్స్ మీద టంగ్ మీద పెద్దగా అనుభవం లేదండి. అయితే మీరు ఆధ్యాత్మిక త్రికరణ శుద్ధిగా అంటే మీరు మనస వాచ కర్మణ అంటే ఎరుకతో తినండి అని అన్నది ధ్యానంలోకి తీసుకెళ్లే పరిస్థితిలో చెప్పుకొచ్చారండి చాలా బాగాను. అంటే మనం ఎంత బాగా ఎరుకతోటి నవిలి మింగగలిగితే అంత ఆరోగ్యం వస్తుందని కూడా చాలా బాగా చెప్పారు. అయితే మీరు చెప్పేదంతా కూడా కడకంట ఫ్రీగా చెప్తే మేము కూడా చాలా మందికి ఉచితంగా చేయగలుగుతాం అనే ఆశ కూడా ఉందండి. మరి మీరు కడక ఏమన్నా చెప్పగలుగుతారా, లేకపోతే పెయిడ్ చేస్తారా అనే దాని మీద మరి జనానికి ఉపయోగపడాలని అనుకుంటున్నానండి మీ యొక్క ఈ వీడియోలన్నీ కూడా మాకు. మేడం మనం అన్ని చేస్తాం మేడం, ఫ్రీ చేస్తాం. నేను ఫస్ట్ లోనే చెప్పాను, కొన్ని నామినల్ ఛార్జ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఎందుకంటే గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు కంపల్సరీ కొంత గురు పారంపర్య అనేది పాటించాలి. సో అన్ని ఫ్రీగా చేస్తే విద్య యొక్క విలువ ఉండదండి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి,
కొన్ని పెయిడ్ అంటే ఉంటాయి. ఒకటి మేము ఇలాగ కూడా ఇంకొకటి ఏంటంటే మీ యొక్క నాలెడ్జ్ వేరే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయాలన్నా కూడా మన ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. మీలో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు, మీకు వచ్చిన నాలెడ్జ్ ని 10 మందికి మీరు షేర్ చేయాలన్నా కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. సో అది సార్ మీకు మీ క్వశ్చన్ లో నా యొక్క ఆన్సర్ మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను. సో ఒకటి సార్, అది ఇప్పుడు నాకు చాలా మంది ఫస్ట్ లో ఫ్రీ చేసినప్పుడు తిట్టారు సార్, మీరు ఎందుకు సార్ ఫ్రీ చేసేస్తున్నారు అదే అన్నారు. నేను అన్నాను నా ఇష్టం, నాకు ఎంతో కొంత దైవకృప ఉంది, నేను చేస్తాను, నాతో పాటు ఉన్నోళ్ళు కూడా జర్నీ చేస్తారు. అలా అని చెప్పి మొత్తం ఫ్రీ చేయలేను, నాకు కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో అది నామినల్. ఇప్పుడు బయట ఒకటి సార్ ఎన్నో జరుగుతున్నాయి, అంటే నేను దీని ప్రకారం చెప్పలేను, నేను అన్ని చూస్తున్నాను. సో మనం ఏంటంటే మనం ఎంతవరకు మీరు మీ దగ్గర పెయిడ్ కూడా మీ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయికి ఇంచుమించుగా 20 to 30% ఎక్కువ శాతమే ఫుల్ఫిల్ చేస్తాం. 100% అనేది ఎవరు చెప్పలేరు. సో 100% చెప్పినా కూడా అది రాంగ్ అవుతుంది. సో మేము తీసుకుందాన్ని మీకు 100% ఏమవుతుంది. మన దగ్గర ఒకటే సార్ బెనిఫిట్, మిమ్మల్ని ఒక ప్రాపర్ సపోజ్ క్లినికల్గా థెరపిస్ట్గా మీరు ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి మీరు మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ కూడా మన యొక్క మంచి ప్లాట్ఫారం. సో ఇవాళ మేడం చెప్పిన క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయండి. ఇప్పుడు 3 పాయింట్లు ఉన్నాయి చూసారా, మేడం చెప్పిన 3 పాయింట్లు మన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బెస్ట్ రిజల్ట్ అనేవి వస్తున్నాయి అనమాట. ఈవెన్ ఆకుపంచర్ అవనివ్వండి, ప్రెషర్ అవనివ్వండి, కలర్ అవనివ్వండి, ఎనీ థెరపీ అన్నిటికీ ఇవి కొన్ని పాయింట్స్ మూలం. సో ఇందులో ఈ 3 పాయింట్లు చేసినా కూడా సపోజ్ కొన్ని పెయిన్స్ ఉన్న వాళ్ళు మేడం చెప్పిన 3 పాయింట్లు చేసుకున్నా కూడా ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుంది. సో అదే మీరు కొత్త వాళ్ళు ఇదే ఒక థెరపిస్ట్ దగ్గర కానీ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే మినిమం 500 to 1000 తీసుకుంటారు. డాక్టర్ దగ్గర మేడం గారి దగ్గర కొత్తగానండి, మేము ఆల్రెడీ టీసీఎం గతం నుంచి లైట్ గా అంటే ప్రాక్టికల్ గా ఎక్కువగా డెప్త్ లేదు కానండి, మేము హైదరాబాద్ లో అయితే నేర్చుకున్నాం అండి. ప్రాక్టికల్ కూడా కంప్లీట్ అయింది. అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అయితే పల్స్ ప్లస్ టంగ్ అనే దాంట్లో మాత్రం పెద్దగా అసలు ఎక్స్పీరియన్స్ 10% కూడా లేదండి. అయితే మేడం గారు చాలా క్లారిటీగా, అంటే చిన్న వయసులో కూడా ఆవిడ చాలా క్లారిటీగా చెప్పారు. అదైతే మేము అర్థం చేసుకునే అంత రీచ్ అయ్యాలని అనుకుంటున్నాం అండి. అయితే ఇది సూపర్ సార్, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు సార్. గురుగారు నాది రాజమండ్రి, సో నాకు అభిమానం టైటిల్ మాత్రమే సార్, మా దగ్గర వాళ్ళు కాబట్టి నాకు కొంచెం అభిమానం వస్తుంది, స్థానబలం ఏరియా. సో ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు, ఇంకా మనం చాలా పాయింట్లనే ముందుకు తీసుకెళ్దాం సార్. దాంట్లో మీ పల్స్ టంగ్ మీద కూడా మంచి ఎక్స్పర్టైజ్ అయ్యి మీరు పేషెంట్ వచ్చినప్పుడు టంగ్ చూసి పల్స్ డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసే విధానంగా మనం ట్రై చేయడం ప్రయత్నం చేద్దాం సార్. సివియర్ గా ఉన్నటువంటి పెయిన్స్ కూడా తగ్గించగలిగామండి. అది కూడా మాకు తృప్తికరంగా ఉందా. ఫ్రీగానే నీడిల్స్ కూడా నో కాస్ట్. మేము కూడా మెడిటేషన్ చేస్తున్నామండి వైఎస్ఎస్. మా జీవితంలో ఏదైనా చేయగలమా అంటే ఎవరికి అర్థం కాని విద్య ఇది ఆక్యుపంక్చర్ అండి. ఆక్యుపంక్చర్ కానీ ఆక్యుప్రెషర్ కానీ ఇది 1,00,000కు ఒకళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ నేర్చుకున్న వాళ్ళు లేరండి. 1,00,000 కాదండి, ఒక 10 లక్షలకు ఒకడు ఉంటాడండి. ఇది చాలా విలువైనటువంటి విద్య. అసలు ఎంబీబీఎస్ ఎంఎస్ లో కూడా అందులో కూడా తగ్గినటువంటి అన్ని కూడా ఇందులో తగ్గించుకునే విద్య. దీని విలువ మాకు నిజంగా గుర్తించామండి. కాకపోతే ఎక్కడ చూసినా ఫస్ట్ 2-3 రోజులు అయిన తర్వాత కాస్ట్ పెట్టేస్తున్నారండి. దయచేసి ఏంటంటే ఇప్పుడు ఇందులో సన్నకారు చిన్నకారు వాళ్ళు కూడా ఉంటారండి, డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు. ఇవ్వగలిగిన వాళ్ళు ఓకే, కానీ అందరికీ చేరాలంటే కొంచెం ఫ్రీగా ఉంటే చేరద్దని నా ఉద్దేశం అండి. అది వేరే అని కాదు. మనకి భగవంతుడు వేరే రకంగా ఇస్తాడండి. అంటే ఇవాళ మనం ఈ విద్య మనం యూనివర్సల్ లా ఏంటంటే మీరు ఏది ఇస్తే అదే వస్తుందండి. మీరు విద్య దానం చేశారనుకోండి, మీకు ఏ అవసరం అనేది భగవంతుడు వేరే రకంగా తీరుస్తాడు తప్ప మన కుటుంబ మెయింటెనెన్స్ ఎలా అవ్వాలనే డౌట్ అయితే ఇందులో నాకైతే ఏ విధంగా లేదండి, ఏ అనుమానం కూడా లేదు. మనం 100% ఎదరోళ్ళకి సేవ చేయగలిగితే ఖచ్చితంగా మనకే మీ పిల్లల పెళ్లిళ్ళు కావాలా, ఏం కావాలని అన్ని భగవంతుడు ఇస్తాడనే అంత విశ్వాసం అయితే మాకు ఉంది సార్. మేడం గారు మనం ప్రయాణం చేద్దాం సార్, మనం కంపల్సరీ మెసేజెస్ లో ఒక కరెక్షన్ చెప్పినారు సార్. యాక్చువల్ గా వాత పిత్త కఫ అనేది వచ్చి రెగ్యులర్ గా మాట్లాడేది అనమాట. వాదం పిత్తం కఫం అనేది వచ్చి మేము జనరల్ గా నేను వచ్చి ఇక్కడ చెన్నైలో ఉన్నాను కాబట్టి వాదం పిత్తం కఫం అనేసి నేను చెప్తున్నాను. మనం రెగ్యులర్ గా మాట్లాడేది వచ్చి వాత పిత్త కఫ, ఓకేనా. అది జనరల్ గా మనం ఎక్కడ ఒక చోట ఉంటామో ఆ యొక్క స్లాంగ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే అనమాట, మీరేం లేదు. ఓకే, ఒకరు వచ్చి మెన్షన్ చేస్తున్నారు కరెక్షన్ అనేసి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అండి డౌట్స్ అడగండి సార్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నో డౌట్స్ లాగా అంటే మీకు ఇవాళ క్లాసులో డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా ఒక 2 minutes క్లోజ్ చేసేద్దాం. చూడండి, మళ్ళీ రేపు కూడా ఇదే టైంలో మీ క్లాస్ స్టార్ట్ అవుద్ది, అంటే 11:30. సో అందరికీ అనుకూలంగా ఉండాలి, ఫ్రెష్ మైండ్తో ఉంటామని చెప్పి మార్నింగ్ క్లాస్ ప్లస్ ఈవినింగ్ క్లాసెస్ కూడా మన వేరేవి జరుగుతున్నాయి. సో ఎక్కువ శాతం తెలుగు క్లాసులకే మనం ప్రిఫర్ చేస్తాం. తెలుగు వాళ్ళు ఎందుకంటే మన నాలెడ్జ్ మనది కూడా బయటకు వెళ్ళకూడదు తెలుగు వాళ్ళకి. సో కంపల్సరీ, ఎందుకంటే చాలా మంది నేను చూసాను, అబ్జర్వ్ చేశాను, కొంతమంది ఇంగ్లీష్ కూడా అంటే మిస్ అయ్యే సబ్జెక్ట్ నేర్చుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ సబ్జెక్టు చేరలేదనే భేదాభిప్రాయం ఉండకూడదనే తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో క్లాసెస్ అనేవి ఒక వింగ్లో వెళ్తున్నాయండి.
సో ఓకే మేడం, మనం ఇంకా క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు ఇదే టైంలో మీకు క్లాస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్రూప్లో ఎవరైనా మరొకసారి గ్రూప్లో లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టాల్. మళ్ళీ రేపు ఇదే టైంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.